ఈరోజు నేను కానీ మా తమ్ముడు కానీ ఒక స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం కళాతృష్ణ, దాని వెనకాల మమ్మల్ని ఆదరించిన దర్శక నిర్మాతలు, అలాంటి వాళ్ళు ప్రముఖులు. గత 10 ఏళ్ళుగా మేము ఏది చేసినా, అది షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు, లేకపోతే నేను డైరెక్ట్ చేసిన ఒక ఓటీటీ ఫిల్మ్ అవ్వచ్చు, ఏదైనా సరే సార్ మీరు రావాలి అని ఒక రోజు ముందు చెప్పినా, ఒక నెల రోజుల ముందు చెప్పినా, నేను అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. పన్నాగం ప్రీమియర్ వేస్తున్నామని లాస్ట్ వీక్ మేము వాట్సాప్లో ఇన్విటేషన్ పంపించాం, ఫోన్ కూడా చేయలేదు, జస్ట్ వాట్సాప్లో పంపించాం ఒక రోజు ముందు ఫోన్ చేద్దామని. ఇన్విటేషన్ పంపించాక నిన్న ఇదే ఫిలిం ఛాంబర్లో పైన ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే ఒక సార్ ఇచ్చారు. జస్ట్ మేము సార్ని సార్ గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తే మంది రేపే కదా అన్నారు. అవును సార్ మీరు తప్పకుండా రావాలి అంటే, నేను రాకుండా ఎలాగయ్యా మన ప్రోగ్రామ్కి, నేను వస్తున్నాను అన్నారు. ఆయన ఆయన దగ్గర నేను అంటే నా ఫాదర్తో ఉన్న సాహిత్యం మనకి వేరు, కానీ నేను కానీ మా తమ్ముడు కానీ చాలా చిన్నపిల్లలం వాళ్ళ దగ్గర. నేను చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను పర్సనల్గా కొన్ని విషయాలు, కొన్ని కథల గురించి కూడా నేను ఆయనతో మాట్లాడిన రోజులు ఉన్నాయి. అంటే స్థాయిని బట్టి, ఏజ్ని బట్టి కాకుండా వీళ్ళు కళాకారులు, కళామ్మ తల్లిని ప్రేమించే ముద్దు బిడ్డ, కళామ్మ తల్లి ప్రేమించే ముద్దు బిడ్డ. అలాంటి శతాధిక చిత్ర నిర్మాత, మినీ మూవీ మొఘల్ రామసత్యనారాయణ గారు ఈరోజు ఇక్కడ ఉండడం రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే వాట్సాప్లో ఒక 1 వీక్ ముందు ఇన్విటేషన్ పంపిస్తే గుర్తు పెట్టుకొని రేపు నేను వస్తున్నానని తిరిగి ఆయన గుర్తు చేయడం అనేది రియల్లీ ఇట్స్ మీన్స్ ఎ లాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాకు అంతకన్నా ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైన వ్యక్తి, నన్ను బాగా ఇష్టపడే వ్యక్తి, దర్శకులు, నటులు రామ్ రావిపల్లి గారు ఇక్కడ ఉండడం రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే పోలీస్ వారి హెచ్చరిక అనే సినిమాతో మన ముందుకి రాబోతున్నారు బాబ్జీ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఐ నో హౌ యూ ఎంకరేజెస్, హౌ యూ బ్లెస్సెస్, డెఫినెట్గా మాకు తెలుసు. అలాగే మా తెలుగు టెలివిజన్ రైటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, అంటే పదవి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, లేకపోతే ఆయన మా ఇంట్లో మనిషి, సార్ నరేందర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ ఈవెంట్. చాలామంది సినిమా వాళ్ళు, టీవీ సీరియల్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ రాలేకపోయారు, బట్ వి ట్రూలీ అప్రిషియేట్ దర్. అలాగే తెలుగు టెలివిజన్ రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రేమరాజ్ గారికి కూడా వెల్కమ్ సార్. దర్శకులు థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్, థ్యాంక్ యూ సార్. సో ఈ మూవీ చూశాక ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఒకవేళ మూవీ నచ్చితే అభినందించండి, నచ్చకపోయినా అభినందించండి. ఎందుకంటే కొత్త వాళ్ళు చాలామంది కలిసి చేసిన ప్రాజెక్ట్. ఒక సినిమా నాకు తెలిసి పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని అప్పట్లో అనేవారు, బట్ ఇప్పుడు కాదండి. పెళ్లి చేయాలంటే డబ్బు ఉంటే ఈవెంట్ మేనేజర్కి ఇస్తే సరిపోతుంది, ఇల్లు కట్టాలంటే ఎవడో బిల్డర్కి ఇస్తే సరిపోతుంది, కానీ సినిమా చేయడం చాలా 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 కష్టం. ఈ రోజుల్లో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో సినిమాలో చేయడం, సినిమాలో నటించడం, సినిమాని నిర్మించడం ప్రతిదీ ఒక టాస్క్. రాదు, రూపాయి కూడా రాదు అని నిర్మాత డబ్బు పెడతాడు, నెక్స్ట్ నాకు ఆఫర్ వస్తుందో లేదో తెలియదు అని ఒక డౌట్తో సినిమా డైరెక్టర్ తీస్తాడు. ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉంటారు, వాడు వీడు పనికి మాలినోడు, పనికి వచ్చేవాడు పనికి రానోడు, ప్రతి ఒక్కడు విమర్శిస్తూనే ఉంటాడు సినిమా వాళ్ళని. కానీ నేను నిన్న ఒక ఈవెంట్లో చెప్పాలనుకున్నా, యాక్చువల్గా ఒక డాక్టర్ తన కొడుకుని డాక్టర్ చేయాలనుకుంటాడు, ప్రతి ఇంజనీర్ తన కొడుకుని ఇంజనీర్ చేయాలనుకుంటారు, బట్ రెండు ప్రొఫెషన్స్ నా కొడుకు ఇది అవ్వకూడదు అనుకుంటాడు. ఒకటి రైతు, ఇంకోటి సినిమా వాడు. ఎందుకంటే రైతుకి గిట్టుబాటు ధర లేదు, సినిమా వాడికి సరైన గుర్తింపు లేదు. బట్ ఒక విషయం చెప్తా, ఇల్లు కట్టేటప్పుడు మాత్రమే ఇంజనీర్ గుర్తొస్తాడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు మాత్రమే డాక్టర్ గుర్తొస్తాడు. కానీ చిన్నప్పుడు ఆయిల్ కూడా రానివాడు అన్నం తినాలంటే యూట్యూబ్ చూడాలి, ఎదిగాక వాడు చదువుకోవాలంటే యూట్యూబ్ చూడాలి, బంక్ కొట్టాలంటే సినిమాకి వెళ్ళాలి, లవర్తో ఉండాలంటే సినిమాకి వెళ్ళాలి, ఫ్యామిలీని బయటికి తీసుకెళ్ళాలంటే సినిమాకి వెళ్ళాలి, ఆఖరికి ఐసీయూ రూమ్లో కూడా టీవీ వేసి సినిమా చూపిస్తాడు. పుట్టుక నుంచి చచ్చిపోయే వరకు సినిమా వాడు కావాలి. అందరు నేను ఒకటే అడుగుతున్నా, సినిమా వాడికి కనీసాన్ని గుర్తించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమూల్యమైన స్పందనని తెలియజేయాల్సిందిగా తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారిని కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. బ్రహ్మానందం గారు, సతీష్, ఐశ్వర్య మా లీడ్ పేర్,
బ్రహ్మానందం గారు, పురుషోత్తం గారు సార్ మా కళాతృష్ణ స్టూడెంట్, సార్ రిటైర్డ్ టీచర్ అండ్ అబ్దుల్ కలాం గారి ద్వారా బెస్ట్ టీచర్ అవార్డు పొందిన స్టూడెంట్, మా రచయితల సంఘం మెంబర్ కూడా. అలాగే రామ్ సతీష్, షణ్ముఖ్ మా ఇన్స్పెక్టర్ గారండి, ఇంకా మా కెమెరామెన్ కొంచెం దూరంగా ఉన్నారు, వస్తున్నారు, మా ఎడిటర్ కిరణ్ గారు, అలాగే మా స్టోరీ బోర్డ్ ప్రకాష్ గారు. బాగుందని చెప్పండి, బాగోపోయినా బాగుందని చెప్పండి అన్నాడు. అలా మేము అబద్ధాలు ఆడలేం. బాగుంటే 100% బాగుందని చెప్తాం, బాగోకపోతే మార్చుకోవడం కోసం, దిద్దుకుంటం కోసం, ఆ తప్పైన ఉంటే పొరపాటు దిద్దుకుంటం కోసం సలహా చెప్తాం. అంటే దీంట్లో తప్పులేని కాదు, అలా చెప్పాలంటున్నాను. ఇకపోతే సినిమా చాలా బాగా తీశాడు. షార్ట్ ఫిల్మ్కి మెయిన్ ఫిల్మ్కి పెద్ద తేడా ఏమీ లేదండి. సేమ్ అదే కష్టం, సేమ్ అదే పని, అన్నీ అదే. కాదంటే మెయిన్ ఫిల్మ్ అయితే థియేటర్లో రిలీజ్ అవుద్ది, షార్ట్ ఫిల్మ్ అయితే యూట్యూబ్లో రిలీజ్ అవుద్ది. అంతకు మించి తేడా ఏమీ లేదు. పడే కష్టం, ఆ పని అంతా కూడా సేమ్. ఎడిటింగ్ చేయాలి, డబ్బింగ్ చేయాలి, ఎఫెక్ట్స్ చేయాలి, అన్నీ కూడా సేమే ఉంటాయి. కాబట్టి షార్ట్ ఫిల్మ్ అని మనం అంటే చిన్న ఫిల్మ్ కాబట్టి షార్ట్ ఫిల్మ్ అంటున్నాం తప్ప, కష్టం మాత్రం పెద్ద ఫిల్మ్ పడినంత కష్టం పడ్డారు. డెఫినెట్గా చాలా బాగుంది. ఇందాక చెప్పినట్టు నా దగ్గరికి వచ్చాడు, ఒక మంచి కథ చెప్తాను సార్ మీరు నాకని. ఒకప్పుడు నేనేం చెప్పానంటే, మేము చిన్న ప్రొడ్యూసర్లు, పరిమిత బడ్జెట్లో ఉంటుంది మాకు, అలా కాదు, నీలాంటి యంగ్ టాలెంట్కు ఎప్పుడు కూడా ఒక పెద్ద కంపెనీలో సినిమా చేస్తే నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను పీపుల్స్ మీడియాకి నేను అతన్ని రికమెండ్ చేశాను. అక్కడికి వెళ్ళి కథ చెప్పని చెప్పాను. వాళ్ళు కథ చెప్పే ఉంటాడు నా ఉద్దేశం. కథ చెప్పాడు, వాళ్ళకి పిలిచి పిలిపి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇలాగ 50-100 మంది జనం ఉంటారు. దాంట్లో ఏది బెస్టో చూసి వాళ్ళే మళ్ళీ పిలిచి ఇతనికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేయడానికి చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, చిన్న ప్రొడ్యూసర్లు ఉన్నారు. నేను చెప్పా, మాలాంటి చిన్న వాళ్ళ దగ్గర కంటే కూడా పెద్ద కంపెనీ అయితే నీకు మంచి ఎస్టాబ్లిష్ అవుతాం ఉద్దేశంతో నేను అతన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. పోలీసు వాడు కొడుకు పోలీస్ స్టేట్ అవుతాడు అన్నట్టుగా సినిమా వాడు కొడుకు సినిమా వాడు అవుతాడు. అలాగా చిత్తరంజన్ దాస్ గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టు, డైరెక్టరు అన్నీ ఉన్నాయి ఆయనకి. అలాంటి అబ్బాయి డెఫినెట్గా మంచి డైరెక్టర్ అవుతాడు, మంచి ఆర్టిస్ట్ అవుతాడు. నిన్నే మంచి యాంకర్ కూడా చూశాను అతని ప్రతిభని. ఒక మాట్లాడడం ఇస్తే పేపర్ లేకుండా మాట్లాడగలిగినోడు నెంబర్ 1 యాంకర్. పేపర్ ఉంటే చూసి చదివేవాడు గొప్పవాడేం కాదు. ఎందుకంటే ప్రిపరేషన్ లేకుండా సమయ సందర్భంగా మాట్లాడేవాడే గొప్ప యాంకర్ అవుతాడు. ఆ టాలెంట్ అంతా మా ప్రేమకు ఉంది. డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంది. నా అంటోడే కాదు, మా బాబ్జీ గారు, మా రావుపల్లి గారు, వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నాం. చిన్న సినిమా తీయాలంటే నేను రేపే అనౌన్స్ చేయగలను, కానీ అతనికి ముందు ఒక పెద్ద సినిమా చేద్దామని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా ఆ ప్రయత్నాన్ని సఫలీకృతం అయ్యేలాగా ప్లాన్ చేస్తా. ఇంకపోతే దీంట్లో తప్పులేమని ఎతకమన్నారు కాబట్టి ఒక చిన్న తప్పు కాదు. ఎందాక అన్నాడు మనోడు పరిమిత బడ్జెట్ ఉందని. ఇప్పుడు విలన్ అనే అబ్బాయి చాలా బాగా చేశాడు నాకు తెలిసి ఈ సినిమాలో. అలాగే అమ్మాయి హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అలాగే హీరోయిన్ ఫాదర్గా ఈ వయసులో కూడా ఆయన ఇంకా అద్భుతంగా ఒక గుమ్మడి గారిలాగా యాక్ట్ చేశాడు. ఆయన చాలా బాగా చేశారు. అంటే మిగతా వాళ్ళందరూ బాగా చేయలేదని కాదు, బాగా ఇంప్రెషన్ క్యారెక్టర్లు, ఆ 3 క్యారెక్టర్లు చాలా బాగున్నాయి. ఇంకా హీరో కూడా పర్లేదు, బాగానే చేశాడు. అతనికి 70 మార్కులు వేస్తాం. ఈ హీరోయిన్కి మాత్రం 100 మార్కులు, వాళ్ళ ఫాదర్కి మాత్రం 100 మార్కులు. ఎందుకంటే ఆ వయసులో ఆయన ఇంకా అంత గొప్పగా యాక్ట్ చేశాడంటే చాలా బాగుంది. ఇంకా చిన్న మిస్టేక్ ఏంటంటే, మిస్టేక్ కాదు, పరిమితి బడ్జెట్ ఏంటంటే ఆ విలన్కి కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ ఇంకా హోందాగా, అంటే ఇంకా కోటీశ్వరులా చూపిస్తే బాగుంటుంది నా సలహా. అది ఏమీ ఖర్చు లేదు దానికి, ఒక కోటి వేయటమే. ఆయన కోటి తీవయ్యా, ఒక కోటి వేయటమేగా. లొకేషన్ అడిగితే అక్కలేదు, లొకేషన్ బాగానే ఉందిగా, బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది. ఇవ్వలేదు ఆయన. లేదనుకో, ఆ కోట్ని పక్కన నువ్వు తగిలించావు అనుకో, ఆ కోట్ అయిందని అర్థం మాకు. అలాగనమాట. ఎన్ని నీకు తెలిసి నాకు, నేను చెప్పాలని చెప్తున్నాను. అన్నీ పొగిడితే నువ్వు పెద్దోడైపోతావు, తప్పులు దిద్దుకో, అందుకే చెప్పాను. తండ్రి పిల్లలను కొడతాడంటే కోపం వచ్చి కాదు, బాగుపోతాడని, డెవలప్ అవుతాడని, చేసింది ఇంకొంచెం బెటర్గా చేస్తాడు ఉద్దేశంతో. ఎప్పుడు కూడా చాలా బాగుంది, అద్భుతంగా బాగుందని చెప్పాను అనుకో, ఓహో ఇంతే ఉందేమో, ఇంకెంత లేదేమో అనుకుంటావు. కాబట్టి ఇంకా చాలా ఉంది, డెఫినెట్గా నువ్వు బాగుంటావు, నీకు అద్భుతమైన డైరెక్టర్ అవుతావు. ఇంకోటి ఏంటంటే పర్యవేక్షణ అని రాశారు వాళ్ళ ఫాదర్ పేరు. నేను దానికి ఒప్పుకోవట్లేదు. ఇంకా మీరు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి టాలెంట్ ఉంది, వాళ్ళకి అన్నీ వాళ్ళే చేసుకుంటారు. మీ బ్యాక్గ్రౌండ్ ఉండండి. పిల్లోడు పడిపోతే పట్టుకుంటా ఉండాలి తప్ప మనం కూడా పట్టి నడిపించక్కలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మంచి ఫోకస్ ఉన్నారు ఇద్దరు కూడా. ఇంకో చిన్న అబ్బాయి ఇక్కడ ఉన్నారు, స్వామి, చిన్న స్వామి, చాలా బాగా, ఇద్దరంటే నాకు బాగా ఇష్టం. అందుకనే మాకు అక్కడ మేము సినిమాటిక్లో స్టాల్ వేసాం. అయినా సరే ముందు ఇక్కడికి వచ్చి పని చూసి వెళ్దాం ఉద్దేశంతో ఇక్కడ ఆగాను. కాబట్టి చిత్తరంజన్ దాస్ గారికి మంచి పుత్రులు ఇద్దరిని కన్నందుకు ఆయన అభినందిస్తూ, ఆయన వెనకాలే ఉండమని మాత్రం చెప్తున్నాను. ప్రిన్సిపల్గా మీరు
ఆ డ్యూటీ తప్పదు, మీకు చేయాలి. ఎందుకంటే ఇంకా ఇలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు 100 మంది మీకు తీర్చిదిద్దాలి. పూర్వం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంటే 20 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళే చేరాలేమో అనుకున్నా, కానీ ఇప్పుడు ఆయన చేరిందో తెలిసింది. మరి అది మమ్మల్ని కూడా చేర్చుకోండి. నేను అంత ముసలి పెద్దాన్ని కాదు, కానీ నేను మీ అబ్బాయిల కంటే కొంచెం పెద్దవాడు అంతే, 1 సంవత్సరం పెద్దవాడు అంతే. థ్యాంక్ యూ అండి. ఏది ఏమైనా బ్రహ్మాండంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మా ప్రేమ్ చాలా బాగా తీశాడు. డెఫినెట్గా బ్రైట్ ఫ్యూచర్ ఉన్న డైరెక్టర్ ప్రేమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ యువర్ వర్డ్స్. అలాగే రీసెంట్ టైమ్స్లో నేను మా తమ్ముడు కలిసి ఒక సంస్థ పెట్టడం జరిగింది, ప్రేమ్ అండ్ ప్రేమ్ పెన్ వర్క్స్. అంటే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఓటీటీ, ఇప్పుడు ఒక పెద్ద సినిమాకు కూడా రాస్తున్నాం. సో రచనా సహకారాన్ని అందించడానికి పెట్టిన సంస్థ ఇది, ప్రేమ్ అండ్ ప్రేమ్ పెన్ వర్క్స్. అందులో చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్. రానున్న రోజుల్లో ఒక పెద్ద సినిమాకు కూడా స్క్రీన్ ప్లే రాస్తున్నాం. సో ఇట్స్ వెరీ గ్లాడ్ టు అనౌన్స్ దట్. నెక్స్ట్ మా వెల్ విషర్, దర్శకులు, నంది అవార్డ్ గ్రహీత శ్రీ రావిపల్లి రాంబాబు గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా చిత్తరంజన్ దాస్ గారు నాకు చాలా కావాల్సిన వ్యక్తి. వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా ఆయనతో పాటే ఉంటారు ఎప్పుడు కూడా. అది కళా కుటుంబం. ఆయన ఒక కళాకారుడు, అలాగే వాళ్ళ పిల్లలు కూడా అత్యద్భుతమైన కళాకారులు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి తపంతో ఉంటారు. ఆ తపంతోనే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఈ కళాతృష్ణ అనే పేరే చాలా మంచి పేరు, కళాతృష్ణ. అసలు ఎంత బాగా పెట్టారో. గత 40 ఏళ్ళుగా ఈ రకరకాల విభాగాల్లో, సినిమాకి సంబంధించిన విభాగాల్లో ఆయన శిక్షణ ఇస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇలా రూపొందించడం చాలా ఆనందంగా ఉంది. పన్నాగం మీలాగే నేను కూడా చూశాను, బాగుంది. పన్నాగం అనగానే ఏంట్రా అనుకున్నా, ఆ టైటిలే ముందు అనిపించింది ఏదో సంథింగ్ ఉంటుంది అని. అలాంటిది ఆ పెళ్లి కూతుర్ని ఇష్టం లేని కాబోయే మామగారు చంపించడం, రేప్ చేయించడం ఒక కొత్త ట్విస్ట్ అనిపించింది. ప్రేమ్ నాకు బాగా కావాల్సిన వాడు, బాగా చేశాడు. ఉన్నంతలో పరిమితుల మేరకు, ఎందుకంటే పరిమితమైనటువంటి నరులు, పరిమితమైనటువంటి వనరులు అంటుంటాను అప్పుడప్పుడు నేను. అలాగే ఫైనాన్షియల్గా తక్కువ ఉండొచ్చు, అలాగే అప్పుడప్పుడే నేర్చుకుంటున్నటువంటి ఆర్టిస్టులు, కానీ ఆర్టిస్ట్ అందరూ కూడా బాగా చేశారు. ఉన్నంతలో పాత్ర పరిధి మేరకు బాగా చేశారు. ఈ కార్యక్రమం నాకు బాగా నచ్చింది. ఇంతమంది జనం రావడం, మీ అందరి ఆశీస్సులతో ఈ ఇన్స్టిట్యూషన్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ, త్వరలోనే మేము ప్రేమ్ సహకారంతో, చిత్తరంజన్ గారి సహకారంతో నేను ఒక ప్రాజెక్ట్ ఒకటి అనుకుంటున్నాను. అది కూడా త్వరలోనే రూపుదిద్దుతామని చెప్పి మనసావాచ నమ్ముతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరోసారి వందనాలు సమర్పించుకుంటూ మీ అందరికీ కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలుగు టెలివిజన్ రైటర్స్ అసోసియేషన్ గౌరవ వైస్ ప్రెసిడెంట్ బాబ్జీ గారిని వారి అమూల్యమైన స్పందన తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ స్టేజ్ పై నుంచే ఫ్రమ్ ది టీమ్ ఆఫ్ పన్నాగం అండ్ ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ కళాదృష్ణ వి విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ పోలీస్ ఫర్ హెచ్చరిక సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఒక ప్రకటన చేసి నా ఉపన్యాసం ప్రారంభిస్తాను. ఇంత పెద్ద కార్యక్రమానికి రూపకర్త, వెనుకుండి నడిపించిన మా సోదరుడు చిత్తరంజన్ గారిని ఎందుకో ఈరోజు పేరు మార్చుకోండి అని చెప్పాలనుకుంటున్నాను. మనందరి డిమాండ్ ఇది. ఈరోజు నుంచి ఆయన పేరు చిత్రరంజన్ కాదు. ఎందుకు ఈ మాట ప్రారంభంలో ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నేను సినిమా పరిశ్రమలోకి రాకముందు, సరే ఊర్లో ఉన్నా, చదువుకుంటున్నా, ఉద్యమాల్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ సినిమా అనిపించి మనం ఎంటాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ సినిమా పిచ్చితో ఉన్నప్పుడు ఒక పేరు వినిపించేది, మధు ఫిలిం ఇన్స్టిట్యూట్, అడయార్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లాగా. అడయార్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ట్రై చేశాను. అడయార్ ఫిలిం ఇన్స్టిట్యూట్, పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ రెండింటిలో కూడా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా, ఆర్టిస్ట్ చేస్తే 3 వచ్చాయి. కాకపోతే ఇంట్లో పంపలేదు. సరే అంత దూరం కాదు కదా, దగ్గరలో చూద్దాం అనుకున్నప్పుడు నాకు వినిపించిన పేరు కళాతృష్ణ. కానీ అది ఎక్కడో దూరంగా వైజాగ్లో ఉండేవాళ్ళు. ఓహో దెబ్బేద్దాం, ట్రై చేద్దాం అనుకున్నా. మనం ఎక్కడికైనా ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు, సపోజ్ హైదరాబాద్కి అవతల ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వస్తే మనం ఒక లిస్ట్ రాసుకొని వస్తాం. చూడదగ్గర ప్రదేశాలని, ఒక చార్మినార్, ఒక మక్కా మస్జిద్, ఇలా కొన్ని రాసుకొస్తారు. కానీ నేను మాత్రం వైజాగ్ వెళ్ళినప్పుడు అందరూ సముద్రాన్ని చూద్దామంటే, కాదు ఈ ఊర్లో ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉందంట, చూడాలని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్ళాను. అది ఎప్పుడు
మేము చాలా క్లోజ్ కానీ ఎవరో చెప్పే సందర్భం రాలేదు, ఎందుకు ఇప్పుడు చెప్పాను. ఇకపోతే జనగణమంతా జయ జయ పలికే సినిమా, జయ జయ ధ్వనులతో ఎదలను మీటే సినిమా, తరల తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, లలిత లలిత నవ పవన వీచికల కదిలే కలల గమనం, పంచేంద్రియానం సినిమా, ప్రపంచ జ్ఞానం సినిమా. సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ, సినిమా అంటే ప్రజల గుండెల్లో గీసే చిత్రలేఖ అని నేను పాటలు రాసుకున్నా. దాని తాలూకు ప్రభావం, ప్రేమ అంతా ఇక్కడ మీ అందరిలో కనిపిస్తుంది, వీళ్ళలో కనిపిస్తుంది, వేదిక మీద అందరినీ కనిపిస్తుంది. ముఖ్యంగా చిత్రరంజన్ గారు ఈ కవలలు, రామలక్ష్మణులు, ప్రేమ లక్ష్మణులు, వీళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తుంటుందండి. ఏ సినిమా కార్యక్రమం చూసినా, ఏ సభలు చూసినా తండ్రి వెళ్తాడు, కొడుకులు రావద్దు అంటాడు, చదువుకుంటారా అంటాడు, కొడుకులను తీసుకొని వస్తున్నాడు. సినిమా అంటే ఉన్న ఆయనకున్న ప్రేమను ఆయనతో పాటు ఆపకుండా తన వారసత్వానికి, తన ఆస్తిపాస్తులాగా అప్పచెప్పిన చిత్రరంజన్ గారికి సినిమా పరిశ్రమ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గ్రేట్ పర్సన్. నేను ఒక సినిమా దర్శకుడిగా సినిమా పరిశ్రమలో చాలా కాలంగా ఉంటున్న, ఒక దాదాపు 2-3 దశాబ్దాలుగా ఉంటున్న ఒక దర్శకుడు చెప్తున్నాను. మేమంతా సినిమాను ప్రేమించి వచ్చాం, ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, కానీ ఇక్కడే చేస్తాం. సినిమా పరిశ్రమలో చావడానికి వచ్చాం, మా మరణ శాసనాన్ని రాసుకొని వచ్చాం మేము. అలాంటి మాకు ఎవరైతే సినిమాను అమితంగా ప్రేమిస్తారో, ఎవరైతే సినిమా కోసం జీవిస్తారో, సినిమాని శ్వాసిస్తూ జీవిస్తారో, వాళ్ళని చూస్తే ఒక భక్తి, ఒక ప్రేమ, ఒక ఆరాధన, ఒక మమకారం. ఈ ముగ్గురిని చూస్తుంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇది ఫిలిం ఛాంబర్, సినిమా ప్రాంగణం. దీన్ని ప్రామిస్ చెప్తున్నా. చిత్రరంజన్ గారు అంటే, ఈ పిల్లలంటే నాకు ఎంత ప్రేమ అంటే, వాళ్ళని చూస్తుంటే ఎంత ప్రేమ, ఎంత సినిమా కోసమే పుట్టారా వీళ్ళు. మనకు తెలుసు సినిమాల్లో ఎన్ని కష్టాలు ఉంటాయి, అన్ని కష్టాలు మేము పడ్డాం, ఆయన పడ్డాడు. తను పడ్డ కష్టం, తను పడ్డ బాధ తనతోనే పోతే బాగుంటుంది అనుకుంటాడు, కానీ ఇప్పుడు నాకు ప్రేమ అన్నాడు. ఒక రైతుతో పోల్చాడు, రైతు అలాగే సినిమా వాళ్ళు పిల్లల్ని రావద్దని, కానీ అన్ని కష్టాలు పడి, అన్ని బాధలు, అన్ని చూసి కూడా తన పిల్లలు ఇద్దరిని, ఒకరిద్దరు కనీసం ఇద్దరిని సినిమా పరిశ్రమలు దింపారు, వాళ్ళ వెనుకొని నడిపిస్తున్నారు. ఎంత గొప్ప విషయం అండి. దీని గురించి మాట్లాడి చాలా భావోద్వేగంతో మాట్లాడుతున్నాను నేను. ఇలా చిత్తరంజన్ గారు, ప్రేమ్ జంట ఇద్దరు ఉదయం లేచినప్పటి నుంచి వీళ్ళు ఇదే పనిలో ఉంటుంటే, ఈరోజు ప్రతి ఒక్కరు ఈ బతుకు పోరాటంలో ఆర్థిక మాంద్యం, ఆర్థిక సమస్యలు, కష్టాలు, వీటిలో ఏదో సంపాదించుకోవాలి, కోట్లు సంపాదించుకోవాలి, కార్లు సంపాదించుకోవాలి, విమానాల్లో తిరగాలి, ఇంకేదో చేయాలి అని కాకుండా సినిమాలో తిరగాలి, సినిమాలో బతకాలి, సినిమానే తినాలి, సినిమానే శ్వాసించాలి, సినిమానే తాగాలి అనుకుంటూ బతుకుతున్న సినిమా లవర్స్ అండి ఈ ముగ్గురు. దయచేసి మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, ప్రేమించండి. నాకు తమ్ముళ్ళ నాల్లో, బిడ్డల నాల్లో, మేద్దన సమకాలం కాబట్టి బిడ్డలని చెప్తున్నా. ప్రేమ్, మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీ ప్రయాణంలో మీరు కానీ, మీ శిష్యులు కానీ, మీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న మీ అందరికీ ఎప్పుడు ఏదైనా సరే నేను మీకంటూ ఒక ఆత్మీయుడిగానే ఉన్నానని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రకటిస్తున్నా. నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు 2 మూటలు నేను పరిచయం చేసుకోవాలి. నేను నాటకరంగం నుంచి వచ్చా, వందలు వేల నాటకాలు వేశాను. అలాగే నల్లపూసలు, ఎన్టీఆర్ నగర్, రఘుపతి వెంకనాయుడు, ఇప్పుడు పోలీస్ వారి హెచ్చరిక అనే సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది. 5-6 రోజుల్లో ఫస్ట్ కాపీ వస్తుంది. రాత్రి సినిమాను చూసి ఆనందంలో ఉన్న వస్తాను. అంటే మనకు ఆ సినిమా మన బిడ్డను అందంగా చూసుకున్నప్పుడు, అద్భుతంగా చూసుకున్నప్పుడు నా ఫీలింగ్లో రాత్రి మేము సినిమా చూసాం, అదే ఫీలింగ్తో వచ్చాను. ఇంకో 2 సినిమాలు చేయబోతున్నాను. నా 2 సినిమాలలో కళా చూస్తున్న స్టూడెంట్స్కు నేను అవకాశం ఇస్తానని చెప్పేసి మీ అందరి ముందు చేసుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఉండడం అనేది చాలా రిస్కీ ప్రాసెస్ సార్. సినిమా ఒకటి, రాజకీయం ఒకటి, చాలా రిస్కీ ప్రాసెస్. ఈ 2 వదిలేస్తే మిగతా అన్ని చాలా ఈజీ సార్. డాక్టరు, పోలీసులు ఇవన్నీ ఏదో ఉద్యోగాలు చేసుకుంటారు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బట్ ఈ 2 ఫీల్డ్స్లో ఉండడం చాలా రిస్క్. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాము అంటే దానికి దర్శక నిర్మాతలు ఎంతలా మమ్మల్ని ఆదరిస్తారో, ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా నన్ను అనేక మంది స్టార్ దర్శకులు, స్టార్ నిర్మాతలు, ఇప్పుడు ఒక దర్శకుడిగా స్టార్ ప్రొడక్షన్ హౌసెస్ నన్ను ఎంతలా అభిమానిస్తున్నాయో, వాటితో పాటు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ సార్. సో అలా అంటే దాదాపు నాకు ఇప్పుడు 24-25 ఇయర్స్. ఏ రోజు నన్ను నా పేరెంట్స్ కానీ, నా అనుకునే కొంతమంది వ్యక్తులు కానీ ఇంకెప్పుడు సెటిల్ అవుతావు, ఇంకెప్పుడు సంపాదిస్తావు, ఇంకెప్పుడు ఏది చేస్తావు అని ఒక్క ప్రశ్న కూడా నాకు వేయలేదు. అలాంటి వాళ్ళు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్లో మైక్ ఆపి చెప్తే బాగుంటుందేమో, చాలా హీనమైన బతుకులు బతుకుతున్నారు.
నాకు తెలిసి మా మా అపార్ట్మెంట్లో నైట్ వాచ్మెన్ ఎంతో సాఫ్ట్వేర్లో నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు కూడా అంతే. సో అలా ఎప్పుడు నన్ను సాఫ్ట్వేర్కి వెళ్ళు అది చేయి ఇది చేయని నా పేరెంట్స్ అడగలేదు, నా స్నేహితులు అడగలేదు, నేనంటే ఇష్టపడే కొంతమంది అస్సలు ఎప్పుడు అడగలేదు. సో అలాంటి వారి వల్లే నేను ఇక్కడ ఉన్నాను. నేను సాధించే ప్రతి విజయం నా కుటుంబానికి, నా అనుకునే వారికి మాత్రమే అంకితం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరో నంది అవార్డ్ గ్రహీత, మనం ఎన్నోసార్లు ఈ పాటని యూట్యూబ్లో చాలా చోట వినుంటాం, చిరునవ్వులతో బతకాలి చిరంజీవిలా బతకాలి. విన్నారా? సో అలాంటి అత్యద్భుతమైన పాట, గుండెలకి హత్తుకునే పాట రాసి నంది అవార్డ్ని దక్కించుకున్న మా రచయితలు శ్రీ వెనిగల రాంబాబు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రేమ్ అండ్ ప్రేమ్ పెన్ క్రియేషన్స్ రూపొందించినటువంటి పన్నాగం చిత్ర వీక్షణకు విచ్చేసినటువంటి ఆత్మీయులకు, రచయితలకు నా నమస్కారం. ఇంతకుముందు రామ్ సత్యనారాయణ గారు పేరుకు తగ్గట్టుగా వారిలో సత్యం ఉంది కాబట్టి సత్యం మాట్లాడారు. అవన్నీ కూడా మీరు పరిగణనలోకి తీసుకోండి. అలాగే బాబ్జీ గారు మరి చిత్తరంజన్ గారి పేరు చిత్రరంజన్గా మార్చేసి ఒక సినిమా పట్ల వారి యొక్క విశ్వరూప విన్యాసాన్ని మన ముందు ఉంచారు. అందులో ఆ విశ్వరూపంలో మనం ఒకేసారి అన్ని కోణాలు చూడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క దశలో ఒక్కొక్క కోణాన్ని చూసి ఎప్పుడు ఎంతవరకు స్వీకరించాలి ఆ కోణంలో తీసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా నేను మీకు సూచిస్తున్నాను. ఎందుకంటే వారు విశ్వరూపం చూశారు జీవితంలో. శుభంకారం గుమ్మడికాయ కొట్టడం దగ్గర నుంచి కొబ్బరికాయ కూడా అన్నీ మీరు చూశారు కాబట్టి మీ స్థాయి వేరు. ఒక్కోసారి మొత్తం చిన్నపిల్లలు తడుచుకుంటారు ఒకేసారి అంత చూసేప్పటికి. అందువలన కొంచెం కొంచెం తీసుకుంటూ క్రమక్రమంగా మీరు డెవలప్ అవ్వండి. ఒకటి తర్వాత ఇందాక చెప్పినట్లుగా నాకు చిత్తరంజన్ గారు చూస్తే దశరథ మహారాజు గుర్తొస్తారు. ఎందుకంటే ప్రస్తుతం నేను టీవీలో రామాయణం రాస్తాను, జెమినీలో 7 to 7:30 వచ్చే రామాయణం రాస్తాను కాబట్టి అంతా కూడా రామమయం లాగా అదే భాష అదే వస్తూ ఉంటుంది. దశరథ మహారాజులో ఉన్నటువంటి ఆ స్థిత ప్రజ్ఞత, ఆ శౌర్య పరాక్రమాలు వారికి ఉన్నాయి చిత్తరంజన్ గారికి. అయితే వారికి 9 పిల్లలు దశరథుడికి. ఇది కలియుగం కాబట్టి ఆ 9 ఇద్దరైపోయి 4 అంశాలు ఉన్నాయి. రామలక్ష్మణులాగా అన్నారు కానీ భరత శత్రుఘ్నులు కూడా వీరిలో ఉన్నారు. సో నిజంగా అంతకు మించినటువంటి అదృష్టం, అంతకు మించినటువంటి అచీవ్మెంట్ ఇంకా లేదండి లైఫ్లో. ఇందాక అన్నారు ఇంకా సెటిల్ కాలేదు అని చెప్పేసి. నాన్న ఇప్పుడు కాదు, ఆయన కట్టుని పుట్టినప్పుడే నువ్వు సెటిల్ అయిపోయావు, అర్థమవుతుంది. కాబట్టి మీరు సెటిల్మెంట్ అన్నది మనం ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాం. ఫస్ట్ ప్రయాణం అన్నది మన ఇంట్లో నుంచి క్యాబ్లో శంషాబాద్ బయలుదేరడం ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కుతాము, అక్కడ దిగుతాము, ఇంకోసారి మనకి ఫ్లైట్ ఎక్కితేనే ప్రయాణం కాదు. అలాగే జర్నీ ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మీరు ఇక ముందు చూడు తప్ప ఇంక వెనక చూపు అక్కర్లేదు. తర్వాత చిత్రానికి విషయానికి వచ్చేట్లయితే నేను రచయితను కాబట్టి కథాపరంగా, రచనాపరంగా కొన్ని కోణాలని కృషిస్తాను. నటన పరంగా మరి విలన్గా చాలా బాగా చేశారు. అమ్మాయి చాలా ముచ్చటగా ఉంది. మరి హీరో కూడా ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు చక్కగా చూపించాడు. తర్వాత ప్రత్యేకించి వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అండి, ఫ్రెండ్స్ కూడా ఎలా ఉండాలి, ఫ్రెండ్స్ ఎలా ఉండకూడదు అన్న 2 కోణాల్లో కూడా వాళ్ళ మనకు అనిపించినాయి. తర్వాత పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అది ఒక సంస్కారప్రదమైనటువంటి వాతావరణం. అక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అన్నటువంటి విషయాన్ని, ఎందుకంటే ఒక లెసన్ లాగా, ఒక టెక్స్ట్ బుక్ లాగా మా ముందు మీరు ఉంచారు. కాబట్టి అది ఏది అంతరాత్మ, ఏది జీవాత్మలాగా, ఏది బయటికి చెప్పాలి అది తీసుకొని తనే చెప్పాడు కదా అంటే ఆ విషయం అనొచ్చా అనకూడదా అన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఎలా అవుతారు అంటే పాత్రోచితంగా అద్భుతంగా నటించారు. నేను అందులోని సందేశాన్ని మనం ఎలా తీసుకోవాలో చెప్తున్నాను. కాబట్టి ఇవాళ ఈ చిత్రంలో ఉన్నటువంటి గొప్ప సందేశం ఏంటంటే, మనం ఒక తండ్రి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. అలాగే హీరో ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ముందు అమ్మాయికి మాట ఇచ్చి ఆ తర్వాత తండ్రికి ఒక మాట చెప్పే కన్నా కూడా ముందే తండ్రిని ఒప్పించి చేసి పరిస్థితులు కూలంకషంగా చెప్పినట్లయితే ఇంకో రకంగా ఉండేది. అంటే అందులో మనం తీసుకోవడం సందేశం. నెక్స్ట్, ప్రతి వ్యక్తికి కూడా ఇవాళ స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అనే భ్రమలో పడిపోతున్నారు. అంటే అసలు స్నేహం అంటే ఏమిటి, ఎవరు స్నేహితుడు అన్నటువంటి విషయాన్ని గమనించకపోతే పరిస్థితులు ఇలాగే పునరావృతం అవుతుంటాయి. అందులో ఇప్పుడు ప్రణయాన్ని ప్రపంచీకరణం చేయకూడదండి, గ్లోబలైజేషన్ లాగా. అమ్మాయిని ఇష్టపడ్డాడు, అయితే పబ్బుకు రమ్మని చెప్పి హీరో అడగడం ఏంటి? సరే మాట కాదని లేక సీతాదేవిలాగా మరి అరణ్యానికి వెళ్ళినట్టుగా అమ్మాయి ఒప్పుకోవడం ఏంటి? అరణ్యానికి సీతాదేవి ఒప్పుకుందని అర్థం ఉంది, కానీ పబ్బుకి రమ్మన్నప్పుడు వెళ్ళక్కర్లేదు, వ్యతిరేకించాల్సింది. కనుక అంటే ఈనాటి యువతరం ఎలాంటి విషయాలు నేర్చుకోవాలన్న విషయాన్ని నేను చెప్తున్నాను. అటువంటి విషయాన్ని కూడా ఎంతో సున్నితంగా చెప్పారు. అలాగే తండ్రి కూడా, హీరో తండ్రి కూడా ఆ విధంగా పన్నాగం అన్నే కన్నా కూడా
ఇంకో రకంగా చెప్పేసి కొడుకుని విషయం మార్చవచ్చు. మరి అమ్మాయి నువ్వు సీతాదేవి అనుకుంటున్నా కాదు శూర్పణఖ ఒకవేళ అయితే అలా చెప్పి మీరు వివరించండి. లేదా అమ్మాయికి అబ్బాయికి కానీ వారి మద్దతుగా ఉంటాయి, మరో కోణంలో ఉంటుంది. కనుక ఇవాళ సమాజానికి కావలసినటువంటి సందేశాన్ని అంతర్లీనంగా మీరు అందరూ ఇచ్చారని చాలా గొప్ప విషయం. అది నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను, మెచ్చుకుంటాను. అలాగే నాకు చిన్న ప్రేమను చూస్తే నేను నాగార్జున గారి ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిడ నిలిచింది మధుమాసమే అనే పాట చిత్రీకరణ రోజులు గుర్తొస్తున్నాయి. అందులో అప్పుడు నాగార్జున గారు ఎలా ఉన్నారో అబ్బాయి అచ్చం అట్లాగే ఉన్నాడు. చిన్న ప్రేమ, అలాగే చిన్న ప్రేమ పెద్ద ప్రేమ ఇద్దరిని కలిసి చూస్తే కూడా నాకు ఏమనిపిస్తుంటే నాగార్జున గారు బాలకృష్ణ గారు కలిసి నడిస్తే చూడాలని చెప్పేసి తెలుగుదేశం ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉంది. అది జరగలేదు. కానీ వీళ్ళిద్దరు కలిసి చూస్తుంటే నాకు ఆ కోరిక తీరిపోయింది. మరి బాలకృష్ణ గారును నాగార్జున గారు ఇద్దరు పక్క పక్కనే ఉన్నారా అన్నటువంటి అనుభూతి కలుగుతుంది నాకు. కనుక అద్భుతమైనటువంటి ఒక కుటుంబ నేపథ్యం, ఒక సంస్కార నేపథ్యం. కుటుంబం ఉండొచ్చు, ఎందుకన్నా కోట్లు ఉన్నవాళ్ళు పుట్టుకతోని బెంజ్లోనూ BMW ఉన్నవాళ్ళు ఉండొచ్చు. కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి సంస్కారం, ఈ సంస్కృతి నాన్నగారే కాదు మీ తాతగారి దగ్గర నుంచి కూడా. కాబట్టి ఆశయాన్ని, సంస్కారాన్ని కూడా వారసత్వంగా తీసుకున్నటువంటి ఉన్నత కుటుంబం నాన్న మీరు. కనుక ఆ కుటుంబ గౌరవాన్ని ఇనుబడి మధ్యస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఇందులో నటించినటువంటి నటీనటులను అందరినీ కూడా అభినందిస్తున్నాను. తర్వాత ఇంకొక ముచ్చటైన విషయం, చక్కటి తెలుగు పదం టైటిల్. అలాగే అందరూ కూడా ఎంత చక్కగా మాట్లాడారంటే తెలుగు పదాలు త్రిగుణీకృతంలాగా సౌండ్ కూడా కొంచెం మరి ఎక్కువైందో లేదా స్పష్టతలో నాకని అలా అనిపించిందో కానీ చాలా చక్కటి ఉచ్చారణ అన్నది అందరిలోనే కనిపించింది. మరి ఇందులో ఎవరివి ఓన్ వాయిస్లో ఎవరి డబ్బింగో తెలియదు కానీ అందరి ఓన్ వాయిస్ అయితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకొంటారు. అది మరి అందరిని కూడా అయితే మీరు నేర్పించేప్పుడు అది కూడా స్ట్రెస్ ఇవ్వండి. ఎందుకంటే వాచికం కూడా అభినయమే. మనం కళ్ళు మూసుకొని విన్నా కూడా మనకు పూర్వకాలంలో ఆ కళ్ళ ముందు అభినయం కనిపించేది. అలాగే ఇందాక కొంతసేపు కరెంటు పోయింది, కరెంటు కాదు ఏంటి దృశ్యం పోయింది, కానీ శబ్దం వినిపించింది. ఆ శబ్దం వింటూ ఉండే కళ్ళ ముందు దృశ్యం సాక్షాత్కరించింది. కనుక మీ డబ్బింగ్ ఏ రేంజ్లో ఉన్నది, మీ వాయిస్ ఏ రేంజ్లో ఉన్నది అని అర్థమవుతుంది. అలాగే మరి చాలా ముచ్చటగా చేసావు నాన్న. కాబట్టి మీరు ఈ సినిమాలో మీరు నటించినటువంటి, మీరు పొందినటువంటి అనుభూతులతో పాటు ఈ సినిమాలో ఉన్న సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని, సందేశాన్ని కూడా మీ వాళ్ళతో పంచుకోవాలి. పబ్బులకి వెళ్ళకూడదు, ఎవరైనా వెళుతున్నా కూడా వాళ్ళు ఆపాలి, ఫ్రెండ్స్తో అసలు వెళ్ళకూడదు. పెళ్ళైన తర్వాత ఒక ఎంగేజ్మెంట్ అనుకున్న తర్వాత కొన్ని పద్ధతులు ఉంటాయి, ఎంతవరకు వెళ్ళాలి, ఎప్పుడు దాటాలి, ఎంతవరకు ఎక్కడ లోపల ఉండాలి, ఇలాంటి విషయాలను కూడా సమాజానికి అందిస్తే ఏమవుతుంటే అప్పుడు సినిమా అన్నది కేవలం సినిమా కాదు, ఒక యజ్ఞంలాగా, ఒక దేవాలయంలాగా మన స్మృతి పథంలో నిలిచిపోతాయి. ఆ స్థాయిని సినిమాకి మీరు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో నటించిన ప్రతి వ్యక్తికి కూడా మరోసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటానండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ వర్డ్స్. ప్రేమ్ అండ్ ప్రేమ్ పెన్ వర్క్స్లో మా తమ్ముడు అంటే స్వామి వేసుకున్నాడు కానీ నాకు తమ్ముడు అనే వస్తుంది. ఎంత భాగమో ఈ పన్నాగంకి ఇప్పుడు మీరు చూస్తున్న పోస్టర్స్ అన్నీ పోస్టర్ డిజైన్ చేసింది ప్రేమ్ రంజన్. సో తను సొంతగా ఒక పెట్టుకున్నాడు PR క్రియేటివ్ వర్క్స్ అని. ఇప్పుడు పన్నాగంకి జరుగుతున్న ప్రతి పోస్టర్ డిజైన్స్ కూడా ప్రేమ్ రంజన్ డిజైన్ చేసినవే. మరికొన్ని వెబ్ సిరీస్లకి OTTలకి కూడా డిజైన్ చేస్తున్నాడు. విష్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మన ముందు తెలుగు టెలివిజన్ రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, రచయిత, దర్శకులు శ్రీ ప్రేమరాజ్ గారు ఉన్నారు. సార్ ప్లీజ్ వెల్కమ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చూసి అందరూ మా కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరూ కనబడుతున్నారు. పెద్ద రాంబాబు గారికి, మా అసోసియేషను కార్యవర్గ సభ్యులు రాంబాబు గారికి, మా సెక్రటరీ నరేందర్ రెడ్డి గారికి, అన్న బాబ్జీ గారికి, కార్యక్రమానికి వచ్చిన ఇతర పెద్దలకి, ఇంతకుముందు వెళ్ళిపోయిన రామ సత్యనారాయణ గారికి, వాళ్ళకి, అట్లాగే మా సంస్థ కోశాధికారి ప్లస్ ఈ ఇన్స్టిట్యూటు సారథి చిత్తరంజన్ గారికి, మా మిత్రులు అందరికీ నమస్కారం. నేను సరే లక్కీగా నేను లేట్ అవుద్ది అనుకున్నాను, వచ్చి చూడగలిగాను సినిమా. ఇది చూస్తూ ఉంటే ఒకసారి నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. ఎందుకంటే నేను సినిమా రంగానికి రావాలని అనుకున్నప్పుడు అప్పుడు ఈ డిజిటల్ ఇంత డెవలప్ కాలేదు. అప్పుడు ఏదన్నా ఒకటి చేయాలి సొంతంగా. అప్పుడు నేను టీవీ సీరియల్స్కి రాసిన తర్వాత, రైటర్గా పనిచేసిన తర్వాత ఏదన్నా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, లేదంటే మనం సొంతంగా ఏదైనా చేయడానికి ఏదన్నా ఒకటి చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు అందుబాటులో ఉన్న సాధనం అంటే VHS క్యాసెట్లు మాత్రమే, VHS కెమెరాలు మాత్రమే. అప్పుడు నేను వరంగల్లో ఉన్నప్పుడు
అయితే ఈ బీటా కెమెరాలు అప్పుడు టీవీ సీరియల్స్ చేసేవాళ్ళు. ఆ బడ్జెట్ ఇంతకుముందు అన్నట్టుగా మనకు బడ్జెట్ పరిమితుల దృష్ట్యా మనం సొంతంగా చేయాలనంటే, మన బడ్జెట్లో చేయాలంటే ఏం చేయాలంటే, ఆ విహెచ్ఎస్ అందుబాటులో విహెచ్ఎస్ కెమెరాలు దొరికేది. వాళ్ళ నలుగురు మిత్రుల్ని పట్టుకొని ఆ కెమెరా సంపాదించేసి ఆ నలుగురు స్టేజీ ఆర్టిస్టులను పట్టుకొని ఓ స్క్రిప్ట్ రాసుకొని దాంతో నేను ఆ వీడియో ఫిలిమ్స్ అవి చేసేవాడిని. ఒక 3-4 చేశాను. అయితే అప్పుడు వాటిలో కొంత క్వాలిటీ కూడా అంత పెద్దగా వచ్చేది కాదు. ఉన్న వాటిలోనే తిప్పలబడి చేసాం. అయితే ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయింది, కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. కొంచెం అప్పటికంటే ఇప్పుడు బెటరు. అయితే ఆ ఉన్న వనరులు తక్కువ వనరులోనే సాధ్యమైనంతగా, అంటే ముందుగా ఆ ఉన్న మన బడ్జెట్లోనే సాధ్యమైనంతగా బాగా చేశారు. ముందు చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, ఉన్నంతలో చాలా బాగా చేశారు. ఉన్న నటులు కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు. అంటే ఎవరికి కూడా మనం పెద్దగా, అంటే చిన్న చిన్న బిగినర్స్ మిస్టేక్స్ ఉంటాయి, పెద్దగా వాటిని వేలెత్తి పెద్దగా చూపించి పాయింట్అవుట్ చేయాల్సినంత మిస్టేక్స్ ఏం లేవు, చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు. అయితే ఇంకోటి, ఇంతకుముందు నిన్న మొన్న కూడా మాట్లాడుకున్న ఇన్స్టిట్యూషన్ గురించి. అంటే ఇన్స్టిట్యూట్స్ అప్పుడు నేను కూడా మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదామని చెప్పేసి నేను అక్కడికి వచ్చాను. అప్పుడు అన్న బాబ్జీ గారి లాగే నాకు కూడా ఇంట్లో అడ్డంకులు ఎదురైనా నన్ను కూడా ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయలేదు. అట్లా ఇక దాంతో నేను ఆ ఇన్స్టిట్యూట్ జోలికి వెళ్ళలేదు. అంత పెద్ద మధుసూదనరావు గారు అంత పెద్ద దర్శకులు పెట్టిన ఇన్స్టిట్యూషన్ కూడా 40 ఏళ్ళు నడిచినట్లేదు. అయితే 40 ఏళ్ళు బహుశా ఏ ఇన్స్టిట్యూట్ కూడా నడిచినట్లేదు. అంటే ఇక్కడ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అది తప్ప అప్పటి నుంచి ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు పెట్టిన ఇన్స్టిట్యూట్ 40 ఏళ్ళు నడిచిన చరిత్ర అయితే నాకైతే తెలియదు. దానికి మా మిత్రుడు చిత్తరంజన్ గారిని మనసారా అభినందిస్తున్నాను. అంటే ఎంతో పట్టుదల, ఎంతో మమకారం ఉంటే తప్ప ఒక సినిమా రంగానికి ఇదేం రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు, ఇంకోటి కాదు. అంటే ఇట్లా పెట్టుబడి పెడితే అట్లా డబ్బులు రావడానికి, అంటే దీంట్లో సర్వీసే ఖర్చులు పోను, ఇంకా జేబులో ఏముండదు, జేబులో నుంచి ఉల్టా డబ్బులు వేయాల్సిందే తప్ప ఇన్స్టిట్యూట్ నడపాలంటే పెద్ద బంగళాలు కట్టే డబ్బులు ఏం రావు దీంట్లో. అంటే దాంట్లో ఏదో తృప్తి కోసం చేయటమే తప్ప ఇన్నేళ్లుగా ఈ ఇన్స్టిట్యూట్ని మోస్తున్న మిత్రులు చిత్తరంజన్ గారికి అభినందనలు. అట్లాగే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా, మా ప్రేమ్ కమల్ చెప్పినట్టు కూడా ఎవరు అంటే బహుశా నేను కూడా సాహసం చేయకపోవచ్చు నా పిల్లల్ని సినిమా రంగంలో తీసుకురావడానికి. అట్లాంటి 2 పిల్లల్ని కూడా సినిమా రంగంలో తీసుకొచ్చారు. దానికోసం కూడా నేను అభినందిస్తున్నాను చిత్తరంజన్ గారిని. ఎందుకంటే వాళ్ళు కూడా దాన్ని పునిపుచ్చుకొని ఈ రంగంలోనే కొనసాగడానికి డిసైడ్ చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అట్లాగే ఈ సినిమా విషయానికి వస్తే, అంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే బాగుంది. షార్ట్ ఫిలిం బాగుంది. ఒక షార్ట్ ఫిలిం అంటే ఎంత బాగా తీయాలో మ్యాక్సిమం ఉన్న వనరులు పక్కన పెడితే ఎంత బాగా తీయాలో ఉన్న సోర్సెస్ని ఉపయోగించుకొని చాలా బాగా తీశారు. అయితే అదొకటేనా, జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పుకోవడానికైతే నేను ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. నేను ఒక 3 సినిమాలు డైరెక్ట్ చేశాను. మా గురువులు పరుచూరి బ్రదర్స్ దగ్గర నేను ఒక 30 సినిమాలకు అసిస్టెంట్ రైటర్గా వర్క్ చేశాను. అయితే చిన్నవి అవి చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే చూస్తున్నప్పుడు చిన్న కలర్ గ్రేడింగ్ అక్కడక్కడ చిన్న తేడా అనిపించింది. అయితే ఇంకొకటి, ఆ లౌడ్నెస్ కొంచెం ఎక్కువైందని నాకు అనిపించింది. అంటే కొంచెం అండర్ ప్లే చేస్తే బాగుండేది. అంటే డైలాగ్ ఓవరాల్గా ఒకటే లెవెల్లో ఉన్నట్టుంది, అన్ని ఎమోషన్స్ కూడా ఒకటే లెవెల్లో ఉన్నట్టుంది. కొంచెం అక్కడక్కడ అండర్ ప్లే చేస్తే ఒకటి బాగుండేది, అదొకటి నాకు అనిపించింది. అట్లాగే ఫ్లాష్ బ్యాక్స్ కట్ చేసినప్పుడు ఆ తేడా తెలియటానికి అదని చేయాల్సిన టప్ అని వచ్చేస్తున్నాయి. అదే ఫ్లాష్ బ్యాక్ అది డిజాల్వ్ లేదంటే ఏదో ఒక చిన్న ఎఫెక్ట్ వేసి ఆ చిన్న ఫ్లాష్ బ్యాక్ అని చెప్తే బాగుండేదని నాకు అనిపించింది. అట్లాగే యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం అందరూ చాలా బాగా చేశారు. అంటే రాని వాళ్ళకి మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పిన వాళ్ళకి ఎక్కదు అర్థం కాదు కనుక చేయగలిగే వాళ్ళకి మనం ఏదైనా చెప్పగలం. అంటే ఇప్పుడున్న దీనికి పనిచేసిన టెక్నీషియన్స్ కానీ కెమెరా వర్క్ కూడా బాగుంది, ఎడిటింగ్ కూడా బాగుంది. అంటే వాళ్ళకి ఏమన్నా చేయగలిగే వాళ్ళకి మనం ఏమన్నా చెప్తే ఇంకొంచెం మెరుగుపడుతుంది వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనే ఉద్దేశంతో చెప్పడం తప్పితే వాళ్ళు రాదని కాదు. ఎందుకంటే అప్పుడు మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మేము ఏదైనా సినిమాలు చూడాలంటే కోటికి వెళ్ళిపోయి డబ్బులు పెట్టి ఆ సీడీలు డివిడీలు కొనుక్కొని తీసుకొచ్చి చూసుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ చిన్న చేతిలో ఫోన్ ఉంటే చాలు, యూట్యూబ్లో అన్నీ మనకు ప్రపంచ సినిమా మన ముందు ఉంటుంది. ఇంకా కాస్త ఒక 2 అమెజాన్ నెట్ఫ్లిక్స్కి కనుక మనం డబ్బులు 1 ఇయర్ కనుక కట్టినట్టయితే బ్రహ్మాండంగా మనం ప్రపంచ సినిమాలన్నీ మన దగ్గర చూసుకునే అవకాశం ఇప్పుడు ఉంది. అప్పుడు మాకు లేని, మేము ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాకు లేని అవకాశం ఇప్పుడు మీకు ఉన్నది. వీళ్ళు ఆర్టిస్టులైనా, టెక్నీషియన్ అయినా, ఒక కెమెరామెన్ అయినా, డైరెక్టర్ అయినా, రైటర్ అయినా, ఎవరికైనా సరే, ఏ క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళకైనా సరే, సపోజ్ కెమెరామెన్ అయితే వాళ్ళు చూసుకోవడానికి, అంటే నీకు ఓల్డ్ సినిమా, హాలీవుడ్ సినిమా ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే లైటింగ్తో సహా
కెమెరా మూమెంట్తో సహా ఎవ్రీథింగ్ మనకు యూట్యూబ్లో అందుబాటులో ఉంది. నీకు నెట్ఫ్లిక్స్లో కూడా నీకు దానికి సంబంధించిన ఎపిసోడ్స్ ఉంటాయి. అది నేర్చుకుంటే బాగుంటుంది. రైటర్గా వచ్చేవాళ్ళు ఇవాళ అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్కి నేను చాలామందికి నేను చూశాను. నేను యాజ్ ఏ రైటర్గా చాలామందికి చదివే అలవాటు తప్పిపోయింది. దయచేసి మీరు రైటర్గా దీంట్లో ఇండస్ట్రీలో కనుక నెక్కు రావాలంటే భాషతో చెడు కూడా ఆడేటట్టు ఉంటేనే ఇండస్ట్రీలో నిలబడగలం. అంటే మినిమం మన తెలుగు మన మాతృభాషతో చెడు కూడా ఆడుకోగలిగితేనే మనం ఈ ఇండస్ట్రీలో నిలబడగలం. లేకపోతే అంటే మనకు వచ్చిన డైలాగు ఎవరైనా రాయగలరు, ఒక కథ ఎవరైనా రాయగలరు. మా పెద్ద గురువు గారు పరచూరి వెంకటేశ్వరరావు గారు ఒక మాట అనేవాళ్ళు, మెడకాయ మీద తలకాయన ప్రతి ఒక్కడో లైన్ రాస్తాడే అని. అది ఒక 2.5 గంటల సినిమాగా చేసినప్పుడు తెలుస్తుంది. ఆ 2.5 గంటల సినిమా బిగి సడలకుండా నిలబెట్టినప్పుడు తెలుస్తుంది. మనం ఒక 10 నిమిషాల షార్ట్ ఫిలిం తీయటం ఈజీ, 15 నిమిషాల షార్ట్ ఫిలిం తీయటం కొంచెం కష్టం, అరగంట తీయటం ఇంకొంచెం కష్టం, 2 గంటల 20 నిమిషాలు 2.5 గంటల సినిమా తీయటం చాలా కష్టం. అంటే కొంతమంది నేను ఈ మధ్యన చాలా గమనించాను. అంటే ఒక 10 నిమిషాల షార్ట్ ఫిలింలు 15 నిమిషాల షార్ట్ ఫిలింలు ఒక 4 తీయగానే వచ్చేసి ఎవరో ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని సినిమా చేస్తున్నారు. అది నిలబడవు, అవి దాంట్లో ఏముండదు. ఎందుకంటే ఒక 10 నిమిషాలు హోల్డ్ చేయడం చాలా ఈజీ, 2 గంటలు హోల్డ్ చేయడం చాలా కష్టం. ఆ తేడా తెలుసుకోవాలి. అంటే మనకు కెమెరా తెలుసు, షార్ట్ తెలుసు, తీయటం ఆర్టిస్టులతో యాక్టింగ్ చేయించుకోవటం తెలుసు కాదు. 2 గంటల పైన సినిమా తీయటానికి చాలా చాలా నేర్చుకోవాలి. కనుక డైరెక్టర్లైనా, కెమెరామెన్లైనా, రైటర్లైనా, ఎనీ టెక్నీషియన్ అంటే లేటెస్ట్గా వచ్చే వాటిని అన్నిటినీ చదవాలి, నేర్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి. నేను ఇప్పటికీ కూడా రోజు పుస్తకాలు చదువుతాను, రోజు వచ్చేది ఇవి తిరగేస్తాను, ఏదన్నా కొత్తది నేర్చుకునేది ఉందా అని చెప్పేసి. ఇంకోటి ఆహార్యం అంటే డ్రెస్సింగ్, అంటే ఏ క్యారెక్టర్కి ఎట్లా ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దీంట్లో ఇన్స్పెక్టర్ అంటే తన యాక్టింగ్ చాలా బాగా చేశాడు, దానికి ఏ డౌట్ లేదు. చిన్న ఆహార్యం ఏంటంటే ఆ చెవికి రింగ్ ఒకటి నాకు కొంత డిస్టర్బెన్స్ కనబడతా ఉంది. ఇన్స్పెక్టర్లు చెవికి రింగు పెట్టుకుంటే డ్రెస్ తీసేసి బయటికి పంపిస్తారు. ఇట్లాంటివి కూడా చిన్నవి కూడా చూసుకోవాలి. సినిమా అంటే విజువల్ మీడియా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. డ్రెస్ ఎట్లా ఉంది, ఆ క్యారెక్టర్ దగ్గర డ్రెస్ ఉందా లేదా, గడ్డం ఉందా లేదా, హెయిర్ సరిగా ఉందా లేదా. అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకైతే ఇవన్నీ కూడా చూస్తారు. అవి ఉంటే నా క్యారెక్టర్ ఫిట్నెస్ అంటారు. ఇవన్నీ కూడా చూసుకోవాలి. అంటే ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మైన్యూట్గా కూడా మనం పరిశీలిస్తేనే అది పర్ఫెక్ట్ మూవీ అవుతుంది. అట్లాగే చిన్న కలర్ కరెక్షన్ గ్రేడింగ్ కూడా చూసుకోవాలి. అంటే నేను బడ్జెట్ల గురించి నేను చెప్పట్లేదు. ఉన్న దాంట్లోనే కూడా చిన్న బెటర్మెంట్స్ చేసుకుంటే అది పర్ఫెక్ట్ ఫిల్మ్ అవుతుంది. కాబట్టి ఆ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా తనకి సినిమా చేయటం వచ్చి కనుక రేపు ఇవాళ అరగంట సినిమా కావచ్చు, రేపు 2 గంటల సినిమా కావచ్చు, సక్సెస్ఫుల్గా మీరు తీయగలుగుతారు, అందరినీ మెప్పించగలుగుతారు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఇంత మంచి ప్రయత్నం చేసినందుకు మీ అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ దర్శకులు శ్రీ ప్రభు గారికి హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా రైటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మా శ్రేయోభిలాషి నరేందర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి వచ్చి వారి అమూల్యమైన స్పందనని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. ప్రభు అన్న, రాంబాబు అన్న, బాబ్జీ గారు, మా రాంబాబు గారు, ఫస్ట్ థ్యాంక్స్ నేను మా పెద్దోడు చిత్తరంజన్కి చెప్తాను. ఎందుకంటే అందరూ మాట్లాడేశారు, కొంచెం తిట్టుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ చెప్పేశారు మా వాళ్ళు, ఏం చెప్పడానికి లేదు. వీళ్ళకు కంగ్రాట్స్ చెప్పడం తప్ప చాలా బాగా చేశారు అందరూ. హీరో, హీరోయిన్, విలన్ అందరూ ఒకటే. ఇప్పుడు ఇక్కడ ఎంత పేషెన్స్గా నిలబడ్డారో అంతకు 100 రెట్లు ఓపిక్గా ఇండస్ట్రీలోకి రావడానికి నిలబడండి. మీకు మీ ప్రిన్సిపాల్ గారు చెప్పే ఉంటారు, చూ వీక్స్ అడగడం, వినడం, చదవడం, చూడడం. ఇది ఒక నటుకి కావాల్సిన ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక క్యారెక్టర్ చేయాలంటే అది చూసి ఉండాలి గతంలో, లేదా చదివి ఉండాలి, లేదా విని ఉండాలి. అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న తప్పులు ఉంటాయి, అది మీకు జనరల్ సినిమా చూసి మీ సినిమాని మీరు చూసుకోండి, మీకు తెలిసిపోతుంది. అరే మనం ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని. అది సహజం, చాలా చిన్న తప్పులు ఉంటాయి. ప్రేమ్ మా చిన్నోడు అస్సలు ఇంత చిన్న భేషజం కూడా ఉండదు. మా సంస్థలో కూడా సభ్యుడే. ఏ చిన్న కార్యక్రమం ఉన్నది, చైర్లు తూడ్చడం అట్లాంటిది ఏది పట్టించుకోకుండా మా సంస్థ కోసం పనిచేస్తూ ఉంటాడు. అది వల్ల ఆయనకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఆ వినయం, విధేయత. మా పెద్దలు మా బాబుజీ గారు అన్నట్టు కుటుంబం మొత్తం చిత్రసీమకి అంకితం అయిపోయింది. నిజంగా
మా చిత్తరంజన కాదు, చిత్రరంజన్ అండి. 40 ఏళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్, మేము కూడా ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చాను. మా రావుపల్లి రాంబాబు అన్న షూటింగ్ ఇక్కడే ఫిలిం నగర్లో జరుగుతుంది. ఒక సాంగు అబ్జర్వేషన్కి వెళ్ళి అడిగాను, అన్న నా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటా, సారీ తమ్ముడు అందరు వచ్చేసారు, తిరుగుతూనే ఉండాలి, పట్టుకోవాలి అవకాశాల కోసం. సో అందరికీ థ్యాంక్స్. చిన్న ఎడిటింగ్ కొంచెం చూసుకున్నాను, షార్ప్ కటింగ్ ఉండాలి, అదొకటి. ఆర్టిస్టులు అయితే అందరూ బాగా చేశారు, మా పెద్దాన్ని కూడా బాగా చేశాడు, మా సభ్యుడు. అందరికి ఒకసారి కంగ్రాట్స్ చెప్తున్నాడు. థ్యాంక్ యూ. తన బిజీ షెడ్యూల్లో కూడా మా టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రభు గారిని, సార్ మీ బ్లెస్సింగ్స్ మా టీంకి. అందరికీ నమస్కారం. చిత్తరంజన్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీటింగ్ 40 years. ఒక నటుడుగా, ఒక యాక్టింగ్ కోచ్గా 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం కలిగినటువంటి చిత్తరంజన్ దాస్ గారు ఈ రోజున వాళ్ళ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి షార్ట్ ఫిలిం, ఈ షార్ట్ ఫిలిం మీ అందరికీ చూపిస్తుంది జరిగింది, నేను చూస్తాను తర్వాత. బట్ అయితే కంటెంట్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ కానీ ఎలాంటి మిస్కాన్ఫిడెన్స్ కానీ అవకాశం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా తను చేసినటువంటి షార్ట్ ఫిలిం నేను చూడటం జరిగింది. ఆ రోజున చాలా చక్కని ప్రజెంటేషన్ ఇచ్చాడు తను. ఐ థింక్ దే ఆల్ కంటిన్యూ ద సేమ్ స్టాండర్డ్స్. అయితే ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరినటువంటి ప్రతి విద్యార్థి ఇమీడియట్గా స్టార్ అయిపోదటటువంటి గ్యారంటీలు మాత్రం ఎవరు తీసుకోకూడదు. ఎవరు అలాంటి కళల్లో భ్రమల్లో ఉండద్దు. ఫిలిం ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మీలో ఉన్నటువంటి టాలెంట్ని రిఫైన్ చేయటం కోసం ఉపయోగపడేటువంటి ఒక సంస్థే తప్ప అది ఇట్ డోంట్ బ్రింగ్ యూ ఆపర్చునిటీస్. చాలామంది అలాంటి భ్రమలతో ఫిలిం ఇన్స్టిట్యూట్లో అయిపోగానే మేము చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతాం అనేటువంటి ఇదిలో ఉంటారు. అది కాదు. ఎవరికైనా ఉన్నటువంటి చేయాల్సినటువంటి పాటించాల్సిన తారక మంత్రం హార్డ్ వర్క్. ఈ రోజున రెవెన్యూస్ అనేటువంటి విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక సినిమా అనేటువంటిదే కాకుండా ఓటీటీలు కానీ రకరకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ పెరిగిపోయినటువంటి సందర్భంలో అవకాశాలకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నటువంటి ఇదిలో ఏ అవకాశం ఎక్కడ ఎలా ఉంది అనేటువంటి దాని పట్ల ఒక అబ్జర్వేషను, ఒక కంటిన్యూస్ హంటింగ్ అనేటువంటిది జరగాలి. అలా జరిగినప్పుడు మాత్రమే మీకు అవకాశాలు వస్తాయి తప్ప అవకాశాలు అనేటువంటి చాలామందికి మాత్రమే, చాలా తక్కువ మందికి మాత్రమే వెతుక్కుంటూ వస్తాయి అవకాశాలు. చాలా ఎక్కువ మంది మాత్రం వెతుక్కుంటూ అవకాశాల కోసం వెళ్ళాలి. ఎవరో మహానటులు, ఆ అదృష్టం అనేటువంటిది అలా కలిసి వస్తుంది. మనకు ఈ రోజున తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ స్టార్స్గా, ఒక మహానటులుగా ఎదిగిన వాళ్ళు ఎవరు కూడాను చాలామంది హార్డ్ వర్క్ తోటి పరుషేషంతో వచ్చారు. అతి కొద్ది మంది మాత్రం అదృష్టం కలిసి వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారు అనేటువంటి ఒక మహానటుడు బెజవాడ రైల్వే స్టేషన్లో 19 ఏళ్ల వయసులో ప్లాట్ఫామ్ మీద అటు ఇటు పచారులు చేస్తున్నటువంటి సమయంలో ట్రైన్లో కూర్చున్నటువంటి ఘంటసాల బలరామయ్య గారు అనేటువంటి ఒక దర్శక నిర్మాత ఎలా క్యాజువల్గా ఇలా తల తిప్పి చూసి ఈడెవడు కుర్రుడు బాగున్నాడే ఇట్రా అని దగ్గరికి పిలవటం, పిలిచి ఎవరు మీది, ఏం చేస్తుంటావు, నా పేరు నాగేశ్వరరావు, నేను నాటకాల్లో ఆడవేషాలు వేస్తుంటానని చెప్పి తను చెప్పటం. ఓహో అయితే మా సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడగటం. ఆ తర్వాత పెద్దలందరూ సంప్రదించుకొని నన్ను తీసుకెళ్ళి సీతారామ జననం సినిమాతో అంత ఇదిగా అవకాశం అనేది ఎత్తుక్కుంటూ వచ్చింది. అదృష్టం అనేటువంటిది విజయవాడ రైల్వే ప్లాట్ఫామ్ మీద. అది అందరికీ వస్తుందనేటువంటిది లేదు. చాలామంది ఎంతోమంది కష్టపడితే కానీ రాదు. ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం చెప్పుకుంటే ఆయన ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ పొంది ఆయనకి చాలా యాదృచ్ఛికంగానే వచ్చింది. కానీ అంతకంటే ఎక్కువగా చాలా కష్టపడ్డటువంటి వాళ్ళు మోహన్ బాబు గారు, ఆయన జీవితంలో పడిన కష్టాలు ఏ హీరో కూడా పడి ఉండరు. శోభన్ బాబు గారు, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళ జీవితం వెనుక ఒక హార్డ్షిప్ ఉంటుంది, ఒక ప్రయాణం ఉంటుంది, ఒక ప్రయాస ఉంటుంది. కాబట్టి ఇన్స్టిట్యూట్లో చేసేటువంటి ప్రతి కుర్రవాడు కూడా హౌ ఐ మస్ట్ డ్రైవ్ మై సెల్ఫ్ అనేటువంటి ఒక ప్రణాళిక అనేటువంటిది అవసరం. ఆ ప్రణాళికబద్ధంగా వెళ్ళినట్లయితే ఇన్స్టిట్యూట్స్ అనేటువంటి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ని రిఫైన్ చేస్తాయి, రిఫైన్ చేస్తాయి. కాబట్టి అలాంటి ఒక చక్కని ఇన్స్టిట్యూట్ నడుపుతున్న చిత్తరంజన్ గారికి, వాళ్ళకి ఎదిగి వచ్చిన కొడుకు 1000 ఏనుగుల బలం అంటారు. 2 కొడుకులు కూడాను తనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ఇన్స్టిట్యూట్ రన్నింగ్లో కానీ ఈ షార్ట్ ఫిల్మ్స్ మేకింగ్లో కానీ తనకు సహకారంగా అందిస్తున్నారు. సో ఐ ఎక్స్టెండ్ మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు 1.5. థ్యాంక్ యూ సార్. వి రిక్వెస్ట్ టు స్టే ఆన్ స్టేజ్. మా షార్ట్ ఫిల్మ్స్ కంప్లీట్ అయిపోయాక ఆ బ్యాచ్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మేము పెద్దల చేతుల మీదకి ఇస్తుంటాము. సో ఫస్ట్ మా ఫాదర్ చిత్తరంజన్ గారిని మాట్లాడాక దాన్ని కొనసాగించాల్సిన కోరుకుంటున్నాను. ప్రభు గారు పిలవగానే నాకు కొద్దిగా లెగ్ ప్రాబ్లం వల్ల నేను ఇక్కడ నిలబడ్డానండి. చిన్న ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే పిలవగానే
ప్రభు గారు వస్తారని నేను ఎప్పుడు అనుకోను, కానీ పిలవకుండానే వచ్చేస్తుంటారు. ఎందుకంటే చాలా బిజీ ఆయన. ఒకరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటారు, ఒకరోజు చిరంజీవి గారి దగ్గర ఉంటారు, ఒకరోజు ఇంకో దగ్గర చాలా బిజీయెస్ట్ జర్నలిస్ట్ ఆయన. ఆయన దర్శకుడు కూడా, నటుడు కూడా. అది కాకుండా మేమందరం ఒక అసోసియేషన్లో మెంబర్స్, నేను, ప్రభు గారు, నరేందర్ రెడ్డి గారు, మన ప్రేమరాజు గారు, వెనిగల రాంబాబు గారు, మేమంతా తెలుగు టెలివిజన్ రైటర్స్ అసోసియేషన్ బాబ్జీ గారు మెంబర్స్. సో మీరు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు సర్టిఫికెట్స్ అందరికీ కాదండి, ఇప్పుడు ఈ బ్యాచ్లో కొంతమందికి సర్టిఫికెట్స్ మిస్ అయ్యాయి. ఆ సర్టిఫికెట్స్ కొంతమంది ద్వారా ఇవ్వాలని అనుకుంటున్నామండి. సతీష్ ఈ సినిమాలో లీడ్ చేశాడు. విష్ యూ ఆల్ ది బెస్ట్ సతీష్. నెక్స్ట్ పురుషోత్తం కొమ్మన గారు. సార్ ఇవి యాక్చువల్గా మా ఇన్స్టిట్యూట్లో కోర్స్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. వి రిక్వెస్ట్ బాబ్జీ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఫ్యూ సర్టిఫికేట్స్. పాపారాయుడు గారు, బ్రహ్మానందం గారు, thank you Babji sir, thank you so much for your valuable time. I request Raipalli Rambabu garu please come on to the stage, and Ram Satish, Abhinay. Thank you sir, thank you so much for your valuable time. Thank you so much. We request TTWM members please come on to the stage. Sri Premraj garu, Narendra garu, Venigala Rambabu garu. Sir, మీ చేతుల మీదుగా మా వాళ్ళకి కొన్ని సర్టిఫికేట్స్. షణ్ముఖ్, సాయి కుమార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రీడమ్కి జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాగా, ఉత్తమ దర్శకుడిగా ఎన్నికైంది. దాని దర్శకుడు ప్రేమ్ రంజన్ ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆల్రెడీ ఫిల్మ్ అయిపోయిందండి, అది రేపో మాపో మళ్ళీ ఇలాగే వేస్తాం మేము. మా వెంకట్ గారు ప్రొడ్యూసర్గా మరొక సినిమా చేయబోతున్నారు. సో వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. కొంచెం నా తెలుగు ముక్కలుగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ మైండ్స్ నుంచి వస్తున్నాము. నేను ప్రౌడ్గా ఇప్పుడు చెప్పుకోగలిగే ఒకటి ఏంటంటే 40 years హిస్టరీ ఉండి తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్ద పెద్ద యాక్టర్స్ని ఇచ్చిన కళాతృష్ణ అకాడమీతో మేము కొలాబ్, అండ్ ఫ్యూచర్లో మేము కూడా వాళ్ళంతా కాకపోయినా మేము కూడా మంచి యాక్టర్స్ని, రైటర్స్ని, డైరెక్టర్స్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటున్నాము. అలాగే మేము కూడా ఒక మూవీ తీయడం జరిగింది, షార్ట్ ఫిల్మ్, విచ్ ఈజ్ NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కోసం నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి మేము సబ్మిట్ చేసాము. అది నామినేట్ అయింది నేషనల్ లెవెల్లో, అండ్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్ ప్రేమ్ రంజన్ గారు. తన ఏజ్ అనేది ఇప్పుడు టాలెంట్కి ఏజ్తో అవసరం లేదండి, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రేమ్ రంజన్. అట్ ద సేమ్ టైం చిత్తరంజన్ గారు, ఆయన పర్యవేక్షణలోనే జరిగింది మా మూవీ అంతా. తొందరలో అది కూడా మీ ముందుకు తీసుకొస్తాము. ఇప్పుడు పన్నాగం చూశాను ఆల్రెడీ, దాని గురించి మాట్లాడడానికి. మూవీ చూస్తే ఇది షార్ట్ ఫిలిం లెవెల్లో అస్సలు కనిపించలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన యాక్టర్స్, సినిమాటోగ్రఫర్స్, మ్యూజిక్, ఎడిటింగ్ ఒక పెద్ద మూవీలో ఒక పార్ట్ వరకు చూపించి ఆపేశారు అనిపించింది నాకైతే. సో చిత్తరంజన్ గారి ఎక్స్పీరియన్స్ అనేది నాకు అందులో కనిపిస్తుంది. అండ్ ఆయన ప్రొడ్యూస్ చేసిన వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు, వాళ్ళు అదే ఇంతకుముందు చెప్పిందే, టాలెంట్కి ఏజ్ అవసరం లేదు. చిన్నవాళ్ళైనా కానీ వాళ్ళ కళ అనేది అందులో కనిపిస్తుంది. అండ్ ఆ సినిమా, ఈ పన్నాగం అనేది 1 day షూటింగ్లో ఫినిష్ చేశారు. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. మేము మా సినిమాకి ఒక్క లొకేషన్లో
మాకు ఒక రోజంతా పట్టింది. అండ్ మీకు అందరికీ ఆల్రెడీ మీరందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నారు వాళ్ళు కాబట్టి తెలిసే ఉంటుంది ఒక సినిమా తీయడానికి ఎంత కష్టపడాల్సి ఉంటుంది. కెమెరామెన్స్ కానీ మనకి ఒక టైం అనుకుంటాం, ఆ టైంకి ఫినిష్ అవ్వదు, బట్ మనం ఎండ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒక్క రోజులో ఈ సినిమా షూటింగ్ అంతా మేనేజ్ చేసి ఇంత మంచి ప్రోడక్ట్ని మనకి అండ్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి బయటకి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. మన ఫ్యూచర్లో ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఇలాంటి సినిమాలు మీ ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక వెబ్ సిరీస్ అనుకుంటున్నాము. దాంట్లో కూడా మళ్ళీ మా హ్యాండ్స్ ఆఫ్ ఫ్రీడమ్లో హీరోగా చేసిన ప్రేమ్ కమల్ గారినే మళ్ళీ హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మీరు అన్నయ్య అండి, హీరో అయినా మీకు హీరోయిన్ ఇవ్వట్లేదు, అన్నయ్య క్యారెక్టరే. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ పన్నాగంలో నేను బాగా అప్రిషియేషన్ ఇవ్వాల్సింది ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతను, టాల్గా ఉన్న అతను. నాకు ఉన్న క్రూలో ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ అదర్స్, జస్ట్ ఉన్న వాళ్ళల్లో అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ హీరో ఫాదర్గా చేసిన ఆయన బ్రహ్మానందం గారు చాలా బాగా చేశారు. మనం ఫ్యూచర్లో వర్క్ చేద్దామని కోరుకుంటున్నాను. మేబీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంతమంది చేస్తే ఇద్దరు విలన్లు నచ్చారట ఆయనకి. ఒకడు రేప్ చేసినోడు, ఇంకోటి రేప్ చేయించినోడు. ఇప్పుడు ఫిలిం వేసేస్తాము, కాకపోతే వేసిన తర్వాత ఫిలిం చూసి మాట్లాడతారు. మీకు జస్ట్ పరిచయం చేయడానికి మాత్రం తనని స్టేజ్ మీద పిలుస్తున్నాను. మా ప్రేమ్ కమల్ని ఇంత సినిమా ఇండస్ట్రీలో వాడు బిజీగా 40 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా అందరు హీరోలతో చేశాడు. ప్రతి హీరోతో, పెద్ద హీరోలందరికీ చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. మాస్టర్ ప్రేమ్ అనేవారు. అందరూ వెంకటేష్ గారు, నాగార్జున గారు అందరికీ చిన్నప్పుడు క్యారెక్టర్ తను చేశాడు. తనకి అసలు ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు సినిమా ఇండస్ట్రీలో నేను అనుకుంటారు అందరూ, నేను కాదు. తనకి ఇంట్రడ్యూస్ చేసిన దర్శకులు రఘువర్ధన్ గారు వచ్చారు. బావగారు రండి. రఘువర్ధన్ గారు మంచి దర్శకులు. ఇప్పుడు తన దర్శకత్వంలో మొన్నే ఫిల్మ్ రిలీజ్ అయింది, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మరొక ఫిల్మ్ చేస్తున్నారు. రఘువర్ధన్ గారిని మళ్ళీ అందరిలాగే కోరుతున్నాను, మా స్టూడెంట్స్కి అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ప్రేమ్ రంజన్ మాట్లాడిన తర్వాత మనం ఫిల్మ్ స్టార్ట్ చేద్దాం. సభకు నమస్కారం. ముందుగా అందరికీ పన్నాగం నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందంటే ఒక్కసారి అందరూ గట్టిగా, మా బ్యాచ్ సరిపోవట్లేదండి వెనకాల, మా సతీష్ బ్యాచ్ ఎక్కడ అస్సలు సరిపోవట్లేదు. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ చాలామంది వాళ్ళ యాక్టింగ్ చూడడానికి ఊళ్ళో నుంచి వచ్చారు. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. వేదిక కింద ఉన్న పెద్దలందరికీ చాలా థ్యాంక్ యూ. రఘువర్ధన్ సార్ చాలా థ్యాంక్ యూ సార్. చిన్నప్పటి నుంచి మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ చాలామంది ఇప్పుడు వెళ్ళిపోయారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు పన్నాగం, చాలామంది అన్నారు సినిమా డిలే అయింది అని, బట్ డిలే అయినట్టు ఏమైనా కనిపిస్తుందా? అవుట్పుట్ ఎలా కనిపించింది మీకు? గట్టిగా ఒక్కసారి థ్యాంక్ యూ. అండ్ మా చాలామంది ఇందులో కొత్త ఆర్టిస్ట్ ఉన్నారు. మా సతీష్ కానీ, బ్రహ్మానందం గారు కానీ, పురుషోత్తం గారు కానీ, మన ఐశ్వర్య కానీ, సతీష్, కృష్ణ, వీళ్ళందరూ మా స్టూడెంట్స్ అని చెప్పుకోవడం కంటే వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అని మేము చెప్పుకోగలుగుతాం. ఈరోజు నేను కానీ, అన్నయ్య కానీ, డాడీ కానీ, మా బాబాయ్ కానీ ఎవరైనా సరే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే దానికి కారణం కళాతృష్ణ మాత్రమే. మాకు ఏ రిలేటివ్స్తో సంబంధం లేదు, ఏ రిలేటివ్స్ మా కష్టాల్లో రారు. మాకు వచ్చింది ఒకటే, ఎవరంటే కళాతృష్ణ స్టూడెంట్స్ మాత్రమే. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. వాళ్ళు చూసినట్టే నేను పెరిగాను చిన్నప్పటి నుంచి. ఈరోజు వాళ్ళతో నేను కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఎప్పుడూ మా కళాతృష్ణ స్టూడెంట్స్ కానీ అందరూ వస్తారు, కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఈ స్టేజ్ మీద నేను ఒక ప్రామిస్ ఇస్తున్నాను, నేను కానీ అన్నయ్య కానీ ఉన్నంత వరకు కళాతృష్ణ అనేది ఎప్పుడు ఆగదు. లైఫ్ లాంగ్ మేము ఉన్నంత వరకు కళాతృష్ణ నడిపించే బాధ్యత మాదని చెప్తున్నాను. ఇలాంటి స్టూడెంట్స్ చాలామంది వస్తారు, వాళ్ళతో మేము ప్రాజెక్ట్ చేస్తాము. ఈరోజు ఇక్కడ ఉన్నాం, రేపు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మేము మా స్టూడెంట్స్ని ఎప్పుడూ మర్చిపోం. వాళ్ళ వల్లే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. అండ్ అలాగే పన్నాగం మీకు నచ్చింది నాకు తెలుసు. ఇందులో స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఫ్యూచర్లో పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆదరించినట్టే రేపు వాళ్ళందరినీ ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్కి వచ్చారు, వాళ్ళు రేపు సినిమాలు చేశాక థియేటర్స్లో వెళ్ళి మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇందాక వెంకట్ సార్ చెప్పినట్టు నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాము, వెబ్ సిరీస్. సో అందులో కూడా ఈ క్రూ ఉన్నంత వాళ్ళు అందరూ ఉంటారు అందులో, బట్ ఇంకొంతమంది యాడ్ అవుతారు అంతే. సో
మీ సపోర్ట్ ఉన్నంత వరకు మా కళాదృశ్యం నడుస్తూ ఉంటుంది. కొత్త ఆర్టిస్టులు వస్తారు, వాళ్ళతోనే మేము ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. బయట స్టూడెంట్స్ కంటే మా స్టూడెంట్స్ మేము ప్రయారిటీ ఇవ్వడం మా ధర్మం అది. సో వాళ్ళు ఉన్నంత వరకు మాకు ఎలాంటి భయం లేదు. మా తోడు, మా ధైర్యం ఎవరు అంటే కళాదృశ్యం ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ మాత్రమే అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. సో ఇక్కడికి చేసిన వాళ్ళందరూ చాలా థ్యాంక్ యూ. చాలా ఆలస్యం అయిపోయింది, ఇప్పుడు సెకండ్ షో కూడా వేద్దాము. చాలామంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు. మీరు అందరూ చూసి మా టీంని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సన్నమయ్యప్ప, థ్యాంక్ యూ. పన్నాగం 2 అది ఇప్పటివరకు రివీల్ చేయలేదు. ఇప్పుడే మా వేరే ప్రొడ్యూసర్తో మాట్లాడి రివీల్ చేయవలసి వచ్చింది. దీనికోసం ఈ పన్నాగం మీ అందరికీ నచ్చిందంటే ఒక్కసారి చప్పట్లతో ఎంకరేజ్ చేయండి. ఈ సినిమా గురించి దర్శకులు రఘువర్ధన్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఎవరో డెవలప్ అయితే మేము ఆనందపడడం గొప్పది కాదు, మా పిల్లలు గొప్పగా అయితే ఆనందపడడం గొప్ప కాదు. ఒక శిష్యుడు ఈ పొజిషన్లో ఉన్నారంటేనే అదే మా ఆనందం, గురువులకి ఉన్నటువంటి సంతోషం అదే అనమాట. డెఫినెట్గా చాలా అద్భుతమైనటువంటి పన్నాగం అన్నారు. పన్నాగం చాలా బాగుంది, ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. దర్శకుడికి నా శుభాకాంక్షలు, చాలా బాగా చేశాను. కానీ ఈ చిన్న టైంలో 1 డేలో ఈ వర్క్ చేశారంటే గ్రేట్. నాకంటే ఫాస్ట్గా వర్క్ చేశారు. నేను 15 రోజుల్లో సినిమా తీశాను, అలాగే 1 డేలో ఈ సినిమా చేశారంటే చాలా గ్రేట్. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్, మా బావ గారికి బెస్ట్ ఆఫ్ లక్. ఇలాగే పన్నాగాలు ఎన్నెన్నో సినిమాలు చేయాలని, అందరికీ మంచి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలో నటించిన ఆర్టిస్టులు ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం వారి స్పందన తెలియజేస్తారు. మొట్టమొదటిసారిగా పురుషోత్తం గారు. ఈ ఫిల్ము తీయటానికి మా చిత్రరంజన్ గారు, డైరెక్టర్ గారు, వారి తాలూకా కుమారులు ప్రేమ్ అండ్ ప్రేమ్, ఇంకా అదర్స్ మిగతా వాళ్ళందరూ కూడా కారకులు. నాతోటి పాటు ట్రైనింగ్ అవుతున్నటువంటి నా స్నేహితులు, మిగతా వాళ్ళంతా కూడా ఇందులో మేము యాక్ట్ చేసి మీరు అంతా చూశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మిగతా ఇన్స్టిట్యూట్స్ ఎలా చేస్తున్నాయో, ఏం ట్రైనింగ్ ఇస్తున్నాయో మీరకే వదిలేస్తున్నారని చాలామంది చెప్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి వదిలేస్తున్నారని. కానీ ఈ ఇన్స్టిట్యూట్లో ప్రత్యేకత ఏమిటంటే, నవరసాలను బోధిస్తూ వాటికి తగ్గట్టుగా డైలాగ్స్ కూడా మాకు ట్రైనింగ్ ఇస్తారు. హావభావాలు ఎలా చూపించాలనేది ఆ డైరెక్షన్ అనేటువంటిది అతనిదే. మరి ఇక చిత్రరంజన్ గారిదే చెప్పాలి తప్పిస్తే మరి ఇంకో చెప్పడం లేదు. డైరెక్షన్స్ని ఎలా చేయించి ఆ పాత్రని ఏ విధంగా అందరికీ కనిపించే విధంగా చేయాలన్నది ఇదిగో ఈ సోదరులు ఇద్దరు ఉన్నారు. వీళ్ళు నాన్నగారే పర్యవేక్షణే అవసరం లేదు అన్న స్థాయికి ఎదిగారు. మీకు ఇంతవరకు తెలిసినవి అన్ని విషయాలు. చిత్రంలో ఎలా నటించాలి, హావభావాలు ఎలా చూపించాలి, ఏ విధంగా కెమెరా ముందు నటించాలి చెప్పడం అనేటువంటిది కాకుండా ఆయన ఏం చేస్తున్నారు అనుకోండి అంటే, డబ్బింగ్ కూడా మా చేతే ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. అంటే తరువాత ఎలా ఓ పాత్రని సృష్టించాలి, మీ మట్టుకు మీరే పాత్రను సృష్టించి దానికి ఏ విధంగా యాక్ట్ చేయాలి, మీలో ఉన్న దీన్ని బయటకు చూపించండి అని ఒక స్క్రిప్ట్ ద్వారాగా మాకు పరీక్షల ద్వారాగా చేయిస్తున్నారు. అంటే సంపూర్ణత్వం అనేటువంటిది మా ద్వారాగా ఆయన సంతృప్తి చెందినంత వరకు చేయిస్తున్నారు అన్నది ఈ ఇన్స్టిట్యూట్ ప్రత్యేక. కళా తృష్ణ అనేటువంటిది కోరిక. కానీ ఇప్పుడు తృష్ణ అనేటువంటిది కొంత జలాలు దూరం నుంచి కనిపిస్తుంటాయి వేసవి కాలంలో, అవి మృగతృష్ణలు. ఇది కళాతృష్ణ. దీనిలోనూ కూడా అలాగే అంతం లేదు. ఎంతవరకైనా ఈ ఇన్స్టిట్యూట్ మరి పొందుతుంది, అవకాశాలు ఇస్తుంది. అనేక మందిని ఇప్పుడే చెప్పారు, 900 మందికి పైగా సీనియర్స్తో సహా అనేక సినిమాలు నటిస్తూ డైరెక్టర్స్, మరి రైటర్స్, అనేక విధాల డబ్బింగ్ ఆర్టిస్ట్స్ కూడా వారి ద్వారాగా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారాగా వెళ్ళారనేసి చెప్పారు. మాకంటే ముందే కాకుండా ఇప్పుడు మాకు డబ్బింగ్ అనేటువంటిది కూడా మీకు స్పెషల్గా ట్రైనింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకు ఈ విధంగా మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చి ఈ సినిమా ద్వారాగా చాలామందికి పరిచయం చేశారు. వాళ్ళ తాలూకా మాటలు కూడా తీసుకున్నారు. కొన్ని పాత్రలు ఎంపిక చేసి వాళ్ళు మాకు పాత్రల్ని తప్పనిసరిగా మా సినిమాల్లో ఇస్తాము, ఇప్పుడు తీయబోయే సినిమా అనేటువంటిది చెప్పించారు. వారికి మా హృదయపూర్వక నమస్కారాలు అందరి తరఫున తెలియజేస్తున్నాం. అలాగే ఈ యువ డైరెక్టర్స్ ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసి అందరూ చూసి రకరకాలుగా అభినందించినటువంటి వారందరికీ కూడా మా ఇన్స్టిట్యూట్ తరఫున, మా స్టూడెంట్స్ తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కళాతృష్ణ ఇన్స్టిట్యూట్కి నమస్కారం. యాక్చువల్గా ప్రేమ్ కమల్ నాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్. అయితే నేను కూడా మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ తీయాలి,
యూత్కి ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ తర్వాత మీడియా వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ తీయాలన్న ఐడియాతో ఉన్నప్పుడు మా అక్క వాళ్ళు ఇక్కడికి పన్నాగం సినిమా చూసిన తర్వాత నాకు వెరీ ఇన్స్పిరేషన్ అయింది. సో చాలా బాగుందండి. అంటే ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు, తర్వాత తండ్రి వాళ్ళు ఎట్లుంటారు అనేది పన్నాగం టైటిల్కు చాలా చాలా బాగుంది. సో నాది ఒక రియల్ ఎస్టేట్ బంగారు భూమి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ అండి, ఓన్ కంపెనీ. ఈ ఇన్స్టిట్యూట్కి కానీ తర్వాత రేపు పొద్దున ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి కానీ నా యొక్క అంటే దీని నుంచి ప్లానింగ్ అనేది నాది ఉంటుంది. సో నేను కూడా వీళ్ళతో కలిసి ఈ మూవీస్ కానీ ఏదైనా ప్రొడ్యూస్ చేయడానికి కానీ నేను చిన్న చిన్న మూవీస్ ప్లాన్ చేస్తానండి. అసలు ఇంత బాగా తీశారంటే ఈ యూత్కి నేను మా యొక్క ఫ్రెండ్స్కి కానివ్వండి, తర్వాత ఫేస్బుక్ కానివ్వండి, మా అసోసియేషన్ కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, దీన్ని ప్రమోట్ చేసి మరింత మందికి ఎక్కువ రీచ్ అయ్యే విధంగా చేస్తూ మీ అందరికీ దీంట్లో ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ, తర్వాత డైరెక్టర్స్కి, వాళ్ళ ఫాదర్కి, అందరికీ సర్వదా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ముందట కూర్చున్న పెద్దలకి కృతజ్ఞతలు, పాదాభివందనాలు. కళాతృష్ణ ఇన్స్టిట్యూట్లో మమ్మల్ని చాలా గొప్పగా తీర్చిదిద్దారు మా గురువు గారు. ఫ్యామిలీ మెంబర్గా మమ్మల్ని గొప్పగా ఆదరించాడు. ఇంతకన్నా ఇంతమంది పురుషోత్తం గారు చెప్పినట్టు ఇంకా నేను చెప్పేది ఏం లేదు. దయచేసి ఏం మాట్లాడాలి నాకు అర్థమవుతలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గ్రేట్ థ్యాంక్స్ టు చిత్తరంజన్ సార్. నన్ను మంచిగా సపోర్ట్ చేశారు అండ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ మా డైరెక్టర్ సార్ అందరికీ, నా కో ఆర్టిస్టర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ మై గ్రేట్ థ్యాంక్స్ టు మై మామ్. సో నన్ను మంచిగా సపోర్ట్ చేసి నాకేం కావాలి తను అనుకొని, బట్ షీ సపోర్టింగ్ మీ వెరీ వెల్. అండ్ మా షణ్ముఖ్ అన్న, సతీష్ అన్న, ఆల్ గ్రేట్ థ్యాంక్స్ టు యూ. నన్ను మంచిగా సపోర్ట్ చేశారు అండ్ మంచిగా నన్ను ట్రీట్ చేశారు. అండ్ ద గ్రేట్ పార్టీస్ ఒక 1 డేలో షూట్ చేసాం మేము. అదంతా గ్రేట్ ఆఫ్ ద సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేయండి నన్ను. థ్యాంక్ యూ. 1 డేలో 24 అవర్స్ లోపల ఒక షూట్ చేయాలంటే అది చాలా కష్టం. మాకు సపోర్ట్ చేసిన మా అన్నకి మెయిన్ ఒక 2 అందరు అడిగినప్పుడు అయితే అందరు ఏమనుకున్నారు, మినిమం 5 days తీశారనుకున్నారు షూటింగ్. ఇది కాకపోతే తీసింది ఓన్లీ 24 అవర్స్లోనే. 24 అవర్స్లో తీసాం మేము. అది కూడా డే అండ్ నైట్ మా కోసం కష్టం. మేమైనా ఒక 1 hour 2 hours పనుకున్నాం, కానీ మా అన్న మాత్రం పనుకోకుండా మరి మా కోసం వర్క్ చేశాడు ఇంతవరకు. అది చాలు మా కోసం. ఈరోజు ఇంత మంచి సెలబ్రేషన్ జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. నేను యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్లోనే లేను, ఇంటి దగ్గర ఉన్నాను. నిన్న నైట్ సార్ ఫోన్ చేసి టుమారో రిలీజ్ అవుతుందమ్మా అంటే నేను నైట్ 12 గంటలకి రెడీ అయ్యి వచ్చేయడం జరిగింది సార్. ఫస్ట్ షో అయితే మిస్ అయ్యాను, సెకండ్ షో చూశాను. చాలా బాగుంది. నేను అనుకున్న దాని మీద 10 చాలా బాగుంది. ఎందుకంటే నాకు అసలు యాక్టింగే రాదు, ఏమీ రాదు. వచ్చాను, నాకు కాకినాడలో ప్రసాద్ సార్ అని ఒక ఆయన పరిచయం అయితే ఆ సారు మన చిత్తరంజన్ గారిని పరిచయం చేశారు. సార్ నాకు ఇలా నేర్చుకోవాలనుకుంటున్నాను సార్, ఇలా కష్టపడదామనుకుంటున్నాను సార్ ఇండస్ట్రీలో అంటే సార్ చాలా మంచిగా సపోర్ట్ చేసి నువ్వు మంచి టాలెంట్ ఉందమ్మా కష్టపడు అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు వెనకాల ఉండి. ఈరోజు ఇంత బాగా చేయడానికి కారణం సారే, 100% సారే. నా దగ్గర ఏం లేదు, నన్ను నిల్లు కానీ సారు 100% తయారు చేశారు. ఈ పొజిషన్లో ఉండి మీ దగ్గర మాట్లాడే ధైర్యం వచ్చిందంటే అది సార్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన చిత్తరంజన్ సార్కి అండ్ ప్రేమ్ కమల్కి అండ్ ప్రత్యేకంగా ప్రేమ్ రంజన్కి. ఎందుకంటే మాది ఒక బాండింగ్, చాలా 3 years నుంచి బాండింగ్ ఉంది. సో నేను దాదాపు ఒక 200+ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. షార్ట్ ఫిలిమ్స్, పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్స్, టైటిల్స్, విఎఫ్ఎక్స్ అలాగా. సో ఎన్ని ప్రాజెక్ట్స్ ఒక ఎత్తు అయితే ఇది ఒక్క ప్రాజెక్ట్ ఒక ఎత్తు. సో 24 hours వాళ్ళు తీశారు, మేము 24 hours ప్రతిరోజు వర్క్ చేశాము. సో కాంప్రమైజ్ అవ్వాలని నేను అనుకోలేదు, వాళ్ళు అనుకోలేదు. సో ద రిజల్ట్ మీరు చూశారు. ఇంకా కూడా వర్క్ చేసేదానికి స్కోప్ ఉంది, ఎందుకంటే డిజిటల్ రిలీజ్ అన్నప్పుడు ఇంకొంచెం దానికి బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అండ్ ప్రత్యేకంగా చిత్తరంజన్ గారితో మెనీ ప్రాజెక్ట్స్ చేయాలని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రముఖ రచయిత సంజీవ్ గారిని వారి అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సంజీవ్ గారికి కళలన్నా, కళాకారులన్నా, సినిమాలన్నా విపరీతమైన పిచ్చి. మేమందరం ఒకే రెసిడెన్స్. సార్ మీ మాటల్లో. వీరికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ పెద్దలు ఉన్నారు. చాలా పన్నాగం పేరులోనే ఒక మిస్మరిజం ఉందన్నమాట. పన్నాగం అంటే కుట్ర అంటే మామూలుగా ఉంటుంది. పన్నాగం అనే దాన్ని మాత్రం బ్రహ్మాండంగా పెట్టారు, చాలా బాగుంది. కళాదృష్ట
అందులో కూడా మిస్ప్రజ ఉంది. తృష్ణ అంటే కోరిక, కానీ ఇది తీవ్రమైన కోరిక తృష్ణ అనేది. అటువంటి టైటిల్స్ పెట్టేసి చిత్తరంజన్ గారు నాకు చాలా ఆత్మీయులు, ఒకే అపార్ట్మెంట్లో ఉంటాము. వారు 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలదొక్కుని వారిద్దరి పిల్లల్ని ఎంతో, అసలు ఇండస్ట్రీలో ఎన్ని బాధలు ఉంటాయో ఆయనకు తెలుసు, అయినా కానీ ఆ బాధల్ని అధిగమిస్తారని వాళ్ళిద్దరి పిల్లల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దీని వెనుక వారి అమ్మగారి కమలారంజన్ గారికి చాలా పాత్ర ఉంది. వారికి కూడా ధన్యవాదాలండి. ఇండస్ట్రీకి ఒక 2 వజ్రాలను ఇచ్చారు, అవి కాంతివంతంగా వెలుగుతున్నాయి. ఇంకా ఆ కాంతి కిరణాలని మనకు చాలా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాము. ముందుగా అందరికీ నమస్కారం అండి. మా చిత్తరంజన్ గారికి పాదాభివందనాలు. ఎందుకంటే నా హార్డ్ వర్క్ నేను చేసే కష్టం, అంటే నేను ఇప్పటి నుంచి కాదు 2014 నుంచి కూడా ఈ ఇన్స్టిట్యూట్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే సమ్ కారణాల వల్ల నేను చేయలేకపోయాను. ఫస్ట్ స్క్రిప్ట్ రైటర్గా నేను జాయిన్ అయ్యాను, తర్వాత యాక్టింగ్గా కూడా జాయిన్ అయ్యాను, కానీ కుదరలేకపోయింది. ఎందుకంటే నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి నేను చేయలేకపోయాను. కానీ ఇప్పటికీ నాకు కళ మీద చాలా ఇష్టం ఉంది. నేను మంచి యాక్టర్ కావాలని. బేసికల్గా నేను డాన్సర్ని చిన్నప్పటి నుంచి, కాబట్టి నేను ఈ యాక్టింగ్గా మంచి యాక్టర్ అవ్వాలని అండ్ స్క్రిప్ట్ రైటర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కళాతృష్ణలోనే ఎందుకుంటున్నా అంటే మంచి ఇన్స్టిట్యూట్ కాబట్టి, చాలా మంచి ఇన్స్టిట్యూట్. చిత్తరంజన్ గారు చాలా మంచివారు కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్లోనే నేను ఎదగాలని కోరుకుంటున్నాను. సినిమా చాలా బాగుంది, కాకపోతే అక్కడక్కడ మేము కనిపించలేకపోయాము. మా పాత్ర చిన్నది, నా పాత్ర చిన్నది, పోలీస్ పాత్ర అని చాలా చిన్నది. కాకపోతే నేను ఇంకో సినిమా అవకాశం వస్తే నేను చాలా బాగా నటించగలనని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను సార్. అది ప్రేమ్ కమల్ గారు ఒక రోజులో సినిమా తీయాలంటే చాలా కష్టం అండి. అన్ని క్రాఫ్ట్స్ చూసుకొని అన్నీ చేయాలంటే, అన్నీ ప్లాన్గా చేసుకొని అన్నీ కష్టపడాలంటే చాలా కష్టం అండి. ఒక్క రోజులో తీయడం అంటే చాలా కష్టం, కానీ చాలా బాగా తీశారు సినిమా, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది సినిమా. అందరికీ నమస్కారం సార్. థ్యాంక్స్ టు చిత్తరంజన్ సార్ అండ్ ప్రేమ్ కమల్ అన్నయ్య అండ్ ప్రేమ్ రంజన్ తమ్ముడు. వీళ్ళు లేకపోతే నేను ఈ స్టాండర్డ్ వరకు నేనైతే రాలేను. ఎందుకంటే వాళ్ళంతలా ట్రైన్ అప్ ఇచ్చారు నాకు. చాలా అంటే చాలా. ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని ఏం లేదు, ఎనీ క్యారెక్టర్ చెయ్యి, ఏ సినిమా వచ్చినా కూడా చెయ్యి, చిన్నది పెద్దది అని ఏం చూడకు, అన్ని క్యారెక్టర్స్ చెయ్యి అని చాలా సపోర్ట్ ఇచ్చి అండ్ చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నేను ఏ తప్పులు చేసినా కూడా మా సారు నన్ను చాలా క్షమించారు ఇప్పటి వరకు కూడా. థ్యాంక్ యూ. అండ్ ప్రేమ్ అన్నయ్య గురించి మాట్లాడాలంటే, అన్నయ్య హ్యాట్స్ ఆఫ్. నిజంగా వన్ డేలో పన్నాగం కంప్లీట్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నీ వల్ల నీ ఎఫెక్ట్స్ అంతలా పెట్టావు. థ్యాంక్ యూ. అండ్ తమ్ముడు గురించి చెప్పాలంటే, తను కూడా చాలా ఎఫెక్ట్స్ పెట్టాడు. అంటే పోస్టర్స్ చూస్తే చాలా అద్భుతంగా వచ్చాయి ఆయన వల్లే మొత్తం అంతాని. అండ్ అంటే క్యాస్ట్ అండ్ క్రూ థ్యాంక్ యూ. యాక్చువల్గా పన్నాగం అంటే డైరెక్టరే మా మీద పన్నాగం 24 hours పిండి ఉతికి ఆరేసాడు, మామూలుగా కాదు అటువంటిది. ఇంకోటి ముఖ్యమైన విషయం మర్చిపోయింది ఏంటంటే, మా గురువు గారు పరిచయం అయింది ఇక్కడికి రావడానికి కారణం మా రఘువర్ధన్ రావు సార్. ఆయన ద్వారా మా గురువు గారు పరిచయం అయింది. అది థ్యాంక్ యూ. ఇందాక చెప్పినట్టు రైతు తన కొడుకుని రైతు చేయాలనుకోడు, సినిమా వాడు తన కొడుకుని సినిమా వాడిగా చూడాలనుకోడు. కానీ మా ఇన్స్టిట్యూట్లో వారి పిల్లల్ని మా మీద నమ్మకంతో, మా నాన్నగారి మీద నమ్మకంతో జాయిన్ చేయించిన, రేపొద్దున జాయిన్ చేయించబోతున్న ప్రతి తండ్రి తల్లికి శిరస్సు వంచి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు లేకపోతే వీఆర్ నథింగ్. సో అలా ఎంకరేజ్ చేసే పేరెంట్స్లో చాలా ముఖ్యులు కొంతమంది ఉంటారు. అందులో మా సతీష్ వాళ్ళ ఫాదర్ రాంబాబు గారు. ఆయనకి ఇండస్ట్రీ మీద, సినిమా మీద, మా మీద ఆయనకున్న ప్రేమ మీరు నమ్మరు. ఒక షార్ట్ ఫిల్మ్ చూడడానికి వాళ్ళు కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చారు. దీని మీద ఏమీ రాదు, దీని మీద సతీష్కి రూపాయి రాదు. ఏదో అవకాశం వస్తే వస్తుంది, కానీ మా కొడుకు ఏదో సాధిస్తాడు, ఏదో చేస్తాడు అనే నమ్మకంతో, ఆ నమ్మకం వాళ్ళని కాకినాడ నుంచి హైదరాబాద్ వరకు రప్పించింది. సార్ ఎక్కడున్నారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క నిమిషం వచ్చి
మీ స్పందనను తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను ఆ రోజు జాయిన్ చేసే ముందు మీ అబ్బాయిని నేను సినిమాలో యాక్ట్ చేస్తానని నేను చెప్పను, కానీ మంచి తయారు చేస్తానని చెప్పి నాకు ప్రామిస్ చేశారు. అలాగే నాకు ఆనందంగా ఉంది, మాట్లాడడం కూడా మాట్లాడలేదు. అంతేగాని అంటే అలా కాదు సార్, నాకు అంటే నేను నా ఆనంద బాష్పాలు నేను ఇంతకు చూస్తున్నప్పుడు నాకు కళలు వస్తున్నాయి. అంటే నేను అది అంతే తప్ప నాకేం కాదు. సతీష్ అన్నాడు కదా, సతీష్ షణ్ముఖ్ ఎవరో అన్నారు, మేము గంట కూడా పడుకోలేదు, గంట అయినా పడుకున్నాం, ప్రేమన్న ఒక గంట కూడా పడుకోలేదని. నిజంగా నేను 24 hours నేను పడుకోలేదు. మా తమ్ముడు పడుకున్నాడేమో 2-3 గంటలు, నాతో పాటు 24 గంటలు కెమెరామెన్ కూడా పడుకున్నాడు. 2 కెమెరామెన్ని వాడితే ఒక కెమెరామెన్ పడుకున్నాడు సార్. కానీ నాతో పాటు 24 గంటలు మేలుకొని ఉన్న వ్యక్తులు ఇద్దరు. ఒకటి బ్రహ్మానందం గారు, ఎందుకంటే ఆయన ఇల్లు ఇచ్చారు, ఇంట్లో ఏ సామాన్యుడు పట్టుకుపోతాడో అని భయంతో ఆయన ఉన్నాడు. కానీ ప్రేమతో, భక్తితో, భయంతో, వినయంతో 24 గంటలు నాతో ఉండి నాకు ఏం కావాలంటే అది ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా ప్రతిదీ సెట్ చేసిన మా బ్యాక్ బోన్ సాయి. ఎందుకంటే సార్ సినిమాల్లో హీరో కనిపిస్తాడు పొగుడతాము, డైరెక్టర్లు కనిపిస్తారు పొగుడతారు, కానీ వాళ్ళ వెనకాల గుడ్డి చాకరీ చేసి కష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో అసిస్టెంట్ డైరెక్టర్లు ఇంకా సార్, డైరెక్టర్కి ఎవరి మీద ఏ ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఫస్ట్ బలైపోయేది అసిస్టెంట్ డైరెక్టర్లు. సో అలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లని స్టేజ్ మీద గుర్తించి గౌరవించిన రోజే దర్శకుడు సక్సెస్ అవుతాడు. సో నేను అది చేయాలనుకున్నాను. వీళ్ళు లేకపోతే వీఆర్ నథింగ్ అండ్ ఐఎమ్ నథింగ్. సో ఈ కార్యక్రమాన్ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో ముగించాల్సిందిగా చిత్తరంజన్ గారిని కోరుకుంటున్నాను. ఇంతవరకు మా కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి వారికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇంతవరకు మా ఫస్ట్ షోలో వచ్చిన దర్శకులు, నిర్మాతలు, మిత్రులు, నా స్టూడెంట్స్, వారి కుటుంబ సభ్యులు, ఇక్కడికి రాలేకపోయి మెసేజ్లు పంపించిన ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం గారు, కవిత, హీరోయిన్ కవిత గారు, రోజారమణి గారు, శ్రీను వైట్ల గారు, అనేక మంది లాస్ట్ ప్రోగ్రామ్కి వచ్చారు. ఈ ఒక్క ప్రోగ్రాంకి రాకపోవడానికి కారణం మీకు ఇందా చెప్పాను, అంచేత వాళ్ళు రాలేకపోయారు. వారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కొంతమంది కోరిక మేరకు రవీంద్ర భారతిలో కూడా షో తొందరలో ఉంటుంది. అప్పుడు అందరూ డైరెక్టర్లు, చాలామంది పెద్ద డైరెక్టర్లు ఖాళీ చూసుకున్న టైం చూసుకుని డేట్ వేస్తాము, అందరూ వస్తారు. అప్పుడు కూడా స్టూడెంట్స్, వారి పేరెంట్స్, వారి మిత్రులు అందరూ వచ్చి మా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మేము ఇలా చేస్తున్నాము అని చెప్పగానే నిర్మాత మా మిత్రులు దీపక్ గారు తనొక ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను లైవ్ కవరేజ్ ఇస్తాను అని చెప్పి మాకు లైవ్ కవరేజ్ని పంపించిన ప్లస్ టీవీ యాజమాన్యం, ప్లస్ టీవీ అధినేత దీపక్ గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్లో చాలా సపోర్ట్ చేశారు, దానికి వెనకాల ఫస్ట్ మైండ్స్ టీం చాలా హెల్ప్ చేశారు. శ్రీకాంత్ కానీ, భరత్ కానీ, వెంకట్ గారు కానీ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ దీపక్ గారికి మరోసారి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.